నమస్తే. ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ మనము ఒక ఆరేడుగురితో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లేదా భారతదేశ రాజకీయాలలో కమ్యూనిస్టు విప్లవోద్యమాలు, వాటి ప్రభావాలు, వీటి గురించి మాట్లాడుతున్నాం. ఆ పరంపరలో మరొక ఇంటెలెక్చువల్ మన దగ్గర ఉన్నారు. ఏ కారణాల వలన, ఏ పరిస్థితుల సందర్భంలో భారతదేశంలో ఈ విప్లవ పార్టీలు వచ్చినాయి, వాటి పరిణామ క్రమము, వాటి ప్రభావాలు ఏమిటి అనేవి కొంత సంక్షిప్తంగా తెలుసుకుంటూ, ఇవాళ మావోయిస్ట్ పార్టీ నుంచి బయటకు వచ్చిన వారి విషయంలో జరుగుతున్న చర్చ ఎట్లా అర్థం చేసుకోవాలి, వీటికి సంబంధించిన విషయాలను మనం తెలుసుకుందాం. మన దగ్గర కవి, రచయిత, చరిత్ర పరిశోధకులు పరవస్తు లోకేశ్వర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, నేను ఈ మధ్యకాలంలో చేసిన ఇంటర్వ్యూలో సామెత చెప్తూ 70 ఏండ్లు దాటి 80 ఏండ్లకు దగ్గరలో ఉన్న ఒక ముగ్గురు ఉన్నారు. దాంట్లో మీరు ఒకరు. 1964, 65 నుంచి మీకు కమ్యూనిస్ట్ పార్టీలో బహుశా మీ అనుభవం ఉంటుంది. మొదలు కమ్యూనిస్ట్ పార్టీ మన దేశంలోకి రావడానికి దాని నేపథ్యం ఏమిటి, చాలా బ్రీఫ్గా చెప్పండి, తర్వాత మిగతా విషయాల్లోకి వెళ్దాం. గత వారం రోజుల నుంచి అన్ని ఛానల్స్లో ఈ సబ్జెక్టుకు సంబంధించిన చర్చలను నేను ఫాలో అవుతున్నాను. మంచి చర్చ ఇది అవసరం. నీడ్ ఆఫ్ ద హవర్ అని ఇంగ్లీష్లో ఒక మాట ఉంది. ఈ టైంకు, ఈ కాలానికి ఈ చర్చ జరగాలి. ఎందుకంటే ఇప్పుడు చరిత్ర ఒక కీలకమైన మలుపు తీసుకుంటున్నది. వామపక్ష ఉద్యమంలో వీళ్ళు సరెండర్ కావటం వల్ల. కాబట్టి దీన్ని మనము ఇక ఏ కోణం నుంచి చూద్దాము, గత అనుభవాలు వగేరాతోటి మనం దీన్ని చూద్దాము. అయితే చాలామంది మిత్రులు తమ ఛానల్స్, చర్చలలో నక్సల్బరీ ఉద్యమాన్ని 1967 జూను పలానా నక్సల్బరీ ఏరియా అని అక్కడి నుంచి మొదలుపెట్టి మాట్లాడుతున్నారు. కానీ నేను రాజనీతి శాస్త్రము, చరిత్ర విద్యార్థిగా నేను ఏమంటున్నంటే, ఈ నక్సల్బరీ యొక్క ఆరిజిన్, జెన్సిస్, లక్షణాలు, ఆవిర్భావము 67 కాదు, అంతకంటే చాలా కాలం క్రితం నుంచే మొదలైంది. గతితర్క సూత్రాలలో ఒక మాట ఉంటుంది, పరిణామాత్మక మార్పులు గుణాత్మక మార్పులకు దారితీస్తాయి. పరిణామాత్మక మార్పులు అంత ఈజీగా గోచరించవు. కేవలం గుణాత్మకమైన 1967 నక్సల్బరీ తిరుగుబాటు మాత్రమే అందరికీ అవుపడుతుంది. కానీ చాలా కాలం క్రితం నుంచి ఈ మార్పులు జరిగి లాస్ట్కు 67లో నక్సల్ మూమెంటు స్టార్ట్ అయింది. కాబట్టి కొద్దిగా మనము పూర్వపరాలు, ఆ పరిణామం ఏంటి, పార్టీలో ఉన్న అతివాదులు మితవాదులు ఏంటి, అది లాస్ట్కు ఈ పాయింట్ వరకు ఎట్లొచ్చింది అనేది మనము తెలుసుకోవాలి. ఇకపోతే భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ యొక్క పుట్టుక కూడా మీరు అడిగినట్టు కొంత మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. 1925లో కాన్పూర్లో దాదాపు ఒక 20 మంది జమ అయ్యి కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేసింది. అంతకంటే ముందు ఏమిటంటే 1917లో రష్యన్ రెవల్యూషన్ విజయవంతం అయిన తర్వాత అది మొత్తం ప్రపంచాన్ని కుదిపివేసింది, ప్రభావితం చేసింది. అది తెలుగు సాహిత్యంలో మొట్టమొదటిసారిగా 1922లో ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులు గారు మాలపల్లి అన్న నవలలో అప్పటి సోషలిజము, వర్గ పోరాటము, రైతు కూలీలు, వీటన్నిటి గురించి మాలపల్లిలో చర్చించింది ఆయన. 22లో 25లో కమ్యూనిస్ట్ పార్టీ వచ్చింది భారతదేశంలోకి. 3 ఏళ్ళు ముందే ఉన్నాడు. 3 ఏళ్ళు ముందు పెద్ద ఆయన. దాని ఇంపాక్ట్ అట్లా ఉన్నది అప్పటికి. ఆ ఇంపాక్ట్ తోటే ఆయన తక్కెళ్ళ జగడు పాత్ర సృష్టించింది ఆయన. మనందరికీ తెలుసు అది. కొట్టవద్దు, తిట్టవద్దు, కూలి కోసం నడుము గట్టరా అని ఓ పాట కూడా ఉంటుంది అందులో. సమ్మెలు ఎట్లా చేయాలి. అవును. ఇదంతా 1917 రష్యన్ రెవల్యూషన్ యొక్క ప్రభావము అందరి మీద పడ్డది ఇక్కడ. ఇదొక సంగతి. రెండోది ఏంటంటే 25లో పార్టీ ఏర్పడ్డ 20 నుంచే ప్రయత్నాలు మొదలైనవి కమ్యూనిస్ట్ పార్టీ గురించి. ఎంఎన్ రాయ్
బెంగాల్ మేధావి మానవేంద్రనాథ్ రాయ్. ఆయన జర్మనీకి వెళ్ళి రష్యా విప్లవాన్ని దాన్ని ఏదో తెలుసుకోవాలని చెప్పి ఆయన జర్మనీ నుంచి రష్యాకు వెళ్ళి లెనిన్ తోటి ఇట్లాగే ముఖాముఖిగా మాట్లాడటం జరిగింది. అప్పుడు ఆయన మనసులో భారతదేశంలో కూడా ఈ తరహా కమ్యూనిస్ట్ పార్టీ, ఈ తరహా విప్లవం జరగాలని ఎంఎన్ రాయ్ కోరుకున్నాడు ఆయన. తర్వాత ఆయన తాష్కెంట్కి వచ్చిండు ఆయన, ఇదే ఉద్యమ నిర్మాణం కోసం. అదే కాలంలో మొట్టమొదటి కొమింటర్న్ అంటారు, కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ సమావేశాలు కూడా మాస్కోలో జరిగినాయి. ఈ వాజ్ డెలిగేట్ మెంబర్ దేర్ ఎంఎన్ రాయ్. మళ్ళీ ఆయన తాష్కెంట్కి వచ్చి ఉన్న తర్వాత కాంగ్రెస్లో ఉన్న ఇద్దరు సోదరులు, వాళ్ళని అలీ బ్రదర్స్ అని అంటారు, మౌలానా మహమ్మద్ అలీ, మౌలానా షౌకత్ అలీ, కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళు. టర్కీలో జరుగుతున్న ఖిలాఫత్ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనటానికి వాళ్ళిద్దరూ ఇండియా నుంచి బయలుదేరి టర్కీకి వెళ్ళి ఖిలాఫత్ మూమెంట్లో పాల్గొని ఇన్ టర్న్ భూమార్గం ద్వారా తాష్కెంట్కి వచ్చినప్పుడు ఎంఎన్ రాయ్ తోటి వాళ్ళు కూడా కలిసిండ్రు. అట్లా భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం గురించి ఆలోచనలు 20 నుంచే మొదలైంది. కానీ కాంక్రీట్గా జరిగింది మాత్రము కాన్పూర్లో 1925 డిసెంబర్ 26న కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నాటుకున్న పరిస్థితులు ఏమిటి? తర్వాత 60లకు వద్దాం. 25 ఎక్కడ, 46 ఎక్కడ? సాయుధ పోరాటం దొడ్డి కొమ్మరే అమరత్వం మొదలైంది 46లో. అదే అంటే ఎన్నేళ్ళు? 21, 21 ఇయర్స్, 2 దశాబ్దాలు. కాన్పూర్లో ఫస్ట్ టైము కమ్యూనిస్ట్ పార్టీ సమావేశంలో దాదాపు 20 మంది పాల్గొన్నారు. అందరూ మహామౌలు, అతిరథులు, మహారథులు, ప్రాతస్మరణీయులు. వాళ్ళందరూ వాళ్ళ పేర్లన్నీ మనము స్మరించుకోవాల్సిందే. వాళ్ళు ఎస్ఏ డాంగే మహారాష్ట్ర నుంచి, డాక్టర్ గంగాధర్ అధికారి, ఎస్వి ఘాటే, పిసి జోషి, అజయ్ ఘోష్, బెంగాల్ నుంచి ముజఫర్ అహ్మద్, ఇట్లాంటి మహామౌలంతా ఆ కాన్పూరు డిసెంబర్ 26న స్థాపించబడ్డ పార్టీలో ఉన్నారు. మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు, మరి సౌత్ ఇండియా రిప్రజెంటేషన్ ఏమిటి అని. అప్పటికి ఇంకా సౌత్ ఇండియా మన ఆంధ్రప్రదేశ్ లేదా ఆంధ్ర అండ్ తెలంగాణలో ఇంకా కదలికలు ఏమీ లేవు, చదువుతున్నారు జనాలంతా. కానీ సౌత్ ఇండియా నుంచి ఒక్క రిప్రజెంటేటివ్ ఉన్నాడు. ఎవరు? ఆయన తమిళుడు. ఆయన పేరు సింగార్ వేలు చెట్టియార్. సింగార్ వేలు చెట్టియార్. హీ వాజ్ ద లోన్ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ సౌత్. అయితే ఈ మహానుభావుడు ఏంటంటే గొప్ప మేధావి. ఈయన కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించబడ్డ తర్వాత ఈ మహామౌలు, డాంగే లాంటి వాళ్ళు వీళ్ళందరూ బీటీ రణదివేగిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అని వాళ్ళు నామకరణం, పిల్లలను తొట్టెల్లో వేస్తాం కదా, నామకరణం చేయంగానే సింగార్ వేలు చెట్టియార్ అభ్యంతరం వెలిబుచ్చిండు. ఏమని? ఇక అక్కడి నుంచి ఇప్పటి వరకు కమ్యూనిస్ట్ పార్టీలల్లో అభ్యంతరాలు, ఆబ్జెక్ట్స్ పుట్టుకతోటే. అది ఏం అభ్యంతరం? ఏం అభ్యంతరం అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అని అనటంలో ఒక ధ్వని ఏమున్నదంటే దీని యొక్క హెడ్ ఆఫీసు ఇంకెక్కడో ఉంది అని ఆలోచించే వాళ్ళకి అర్థమవుతున్నది. ఇట్లా కాదు, ఇండియన్ కమ్యూనిస్ట్ పార్టీ అని పెట్టండి. ఇండియన్ కమ్యూనిస్ట్ పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే రష్యాలో హెడ్ ఆఫీస్ ఉన్నది, రష్యన్ యొక్క సూచనల ప్రకారం మనం నడుచుకుంటాము లేదా రష్యా పంతాను ఫాలో అవుతాము అని ఆ మహానుభావుడు అప్పుడే విభేదించిండు. చర్చ మొదలైంది, 2 గ్రూపులు ఏర్పాటైనాయి అప్పటికప్పుడే. పేరు మీదనే గ్రూపులు పుట్టంగానే. ఆవకాయ నాడు అన్నప్రాశన రోజే ఆవకాయ అన్నట్టు తీవ్రంగా చర్చలు జరిగినాయి. లాస్ట్కు బహుశా మెజారిటీ తీర్మానము, డెమోక్రటిక్ సెంట్రలిజము ఇవన్నీ ఉంటాయి కదా, కేంద్రీకృత ప్రజాస్వామ్యం అంటారు కదా, కమ్యూనిస్టు పార్టీ సూత్రాలు. దాని ప్రకారంగా మెజారిటీ ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. కానీ అందరూ ఏంటంటే రష్యా తోకబుచ్చుకుంటే మనం ఇక్కడ డెవలప్ అవుతాము
అన్ని రకాలుగా అని అందరి మనసులలో ఉన్నది. ఎప్పుడైనా అనుకరణ ఉంటుంది కదా, శిష్యులకు గురువును అనుకరణ ఉంటుంది కదా, ఎక్కువైంది అనుకరణ అనేది. అనుకరణ ఎక్కువైపోయింది. కానీ గమ్మతేం తెలుసా, 25లో సింగారవేలు చెట్టియారు ఇండియన్ కమ్యూనిస్ట్ పార్టీ అని పెట్టుమంటే ఎవరు వినలేదు కదా. 1980లో డాంగే సిపిఐ నుంచి ఈతలకు వచ్చి, డాంగే మోహిత్ సేన్ పేరు విన్నరా? గొప్ప మేధావి మోహిత్ సేన్. ఎస్ఏ డాంగే, శ్రీపాద అమృత డాంగే అండ్ మోహిత్ సేను, రోజా దేశపాండే అంటే డాంగే కూతురు. అండ్ ఇక్కడ హైదరాబాద్లో అమ్లోక్ రామ్ గొప్ప ట్రేడ్ యూనియనిస్టు. ఈ జనరేషన్కు తెలియదు, అమ్లోక్ రామ్ కంట్రిబ్యూషను చాలా ఉన్నది. అమ్లోక్ రాము, బీహార్ల ఆచార్య దీపంకర్, వీళ్ళందరూ సిపిఐ నుంచి యువతలకు వచ్చి ఇండియన్ కమ్యూనిస్ట్ పార్టీ అని పేరు పెట్టారు. అంటే సింగారవేలు చెట్టియారు చచ్చిపోయి స్వర్గంలో ఉన్నా కూడా ఆయన అప్పుడు సంతోషించిండొచ్చు ఈ పేరు విని. నేను దేనికోసమై ఒక రాజనీతి శాస్త్రజ్ఞుడు, ఆయన కూడా లెఫ్ట్ అభిమానియే. ఈ విషయాలు పార్టీ పుట్టుకతోటే ఇక అనేక రాద్ధాంత సిద్ధాంతాలు జరిగినాయి అని ఆయన హాస్యంగా ఒక మాట అంటాడు. బహుశా మన కమ్యూనిస్ట్ నాయకులు ఆ రోజు పంచాంగము, ముహూర్తము, మంచి రోజు చూసుకొని కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించలేదేమో, అందుకోసం ఇంత రాద్ధాంతాలు, ఇన్ని చీలికలు పేలికలు అని ఆయన తమాషాగా అంటాడు. అట్లా అయితే నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నది ఏంటంటే, 67 నక్సలిజం దగ్గరికి వచ్చే ముందు మీరు అడిగినట్టు పార్టీ పుట్టుక గురించి నేను బ్రీఫ్ చేశారు మీరు. అంటే ఒక మనిషి తన ప్రాణాన్ని వదులుకునేంత వరకు రావడం అంటే అంత సీరియస్నెస్, ఎక్కడనో ఉత్తరాదిలో పుట్టిన పార్టీ దక్షిణాదిన తెలంగాణలో ఇంత బలంగా రావడం, ఇవాళ భారతదేశంలో ఇంత చర్చకు ఒక కారణం ఉంటుంది కదా. ఇప్పుడు మనిషికి జ్వరం వచ్చిందంటే వెంటనే రాదు, కొన్ని వారాలు కొన్ని నెలల పాటు శరీరంలో మార్పులు జరిగి చిట్టాన చివరికి జ్వరం వచ్చి హాస్పిటలైజ్ అవుతారు. ఈ మార్పులన్నీ మంచికే. ఈరోజు మావోయిస్ట్ ఉద్యమం నుంచి ప్రముఖ నాయకులు యువతలకి రావటం, ఇది ఒక కొత్త ఆహ్వానిస్తున్నాను. ఇది ఒక కొత్త శకానికి, ఒక కొత్త ఐక్య సంఘటనలకు. దీని ఫలితం చాలా ఉంటుంది. కానీ ఆ దారిలో అందరం కృషి చేయాలి, వాళ్ళు మనము అందరం. అయితే 67లో నక్సల్బరీ ఉద్యమం వచ్చిన ఒక 2 భాగాలుగా విభజించుకుందాం కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని. 1925 నుంచి 46 వరకు ఒకటి, 46 నుంచి 64 వరకు ఒకటి, 67 నుంచి యాజ్ ఆన్ టుడే వరకు ఒకటి. క్లుప్తంగా చెప్తాను, నేను ఎక్కువ టైం తీసుకోను. అయితే 25లో కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిన తర్వాత ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్ర జోషి, పిసి జోషి, గొప్ప ఇంటలెక్చువల్. ఆయన కమ్యూనిస్ట్ పార్టీని అద్భుతంగా నిర్మించిండు. అనేక ప్రజా సంఘాల నిర్మాణం, ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్, ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్, ఇప్టా, ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషను, కిసాన్ సభలు, మహిళా సంఘాలు, ఏఐటిసి ఆర్గనైజేషన్ అంతకు ముందు నుంచి ఉంది. దాన్ని ఇంకా సమరశీలమైనటువంటి ఆర్గనైజేషన్గా పిసి జోషి గొప్ప నిర్మాత, గొప్ప వ్యూహకర్త, గొప్ప నిర్మాణ దక్షుడు. ఆయన అప్పటికే కమ్యూనిస్ట్ పార్టీలో 2 గ్రూపులు ఉండే, అతివాదులు, మితవాదులు. మితవాదులకు నాయకుడు పిసి జోషి. ఆయన ఏమన్నాడు, స్వాతంత్రోద్యమం నడుస్తున్నది, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఏదైతే ఉన్నదో ఇది బూర్జువానే కానీ ఇది ప్రోగ్రెసివ్ బూర్జువా, ఇట్ ఈజ్ ఎ నేషనల్ బూర్జువా. ఇది మొత్తం రియాక్షనరీ కాదు, తిరోగమనవాది కాదు. ఇది ఈ కాంగ్రెస్ పార్టీలో కొన్ని లౌకిక శక్తులు ఉన్నాయి, అభ్యుదయకర శక్తులు ఉన్నాయి, సోషలిజాన్ని ఆహ్వానించే శక్తులు. ఫర్ ఎగ్జాంపుల్ జవహర్లాల్ నెహ్రూ, ఆయన 27లో సోవియట్ యూనియన్ సందర్శించి వచ్చిన తర్వాత సోషలిజం నా లక్ష్యం అని అన్నాడు నెహ్రూ. అంతెందుకు, కాన్పూర్లో కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం అందరినీ అరెస్ట్ చేసి కుట్ర కేసు మోపింది. కాన్పూర్ కుట్ర కేసు ఒకటి, మీరట్ కుట్ర కేసు ఒకటి.
బహుశా మీరట్ కుట్ర కేసులో అనుకుంటా జవహర్లాల్ నల్లకోటు వేసుకొని హైకోర్టుకు వెళ్ళి ప్రాథమిక హక్కుల అభిమానిగా కమ్యూనిస్టుల తరఫున నెహ్రూ గారు వాదించిండు నల్లకోటు వేసుకొని పోయి. కాబట్టి పిసి జోషి ఏమన్నాడంటే కాంగ్రెస్ను మొత్తం రిజెక్ట్ చేయడానికి వీల్లేదు, ఇది బూర్జువాజీ పార్టీయే, కానీ ఇందులో కొన్ని అభివృద్ధికర శక్తులు ఉన్నాయి, వాళ్లతో పాటు కలిసి మనం పనిచేయాలి, ఒక ఐక్య సంఘటన మనం ఏర్పాటు చేయాలి. మంచి అబ్జర్వేషన్ కదా, మంచి అబ్జర్వేషన్, చాలా మంచి అబ్జర్వేషన్. సో మన పార్టీ ఉనికి మనకు ఉంటుంది, వాళ్ళ ఉనికి వాళ్ళకు ఉంటుంది, కానీ మనము ఒక ఐక్య సంఘటన ద్వారా అటువంటి ప్రోగ్రెసివ్ ఎలిమెంట్స్ను మన దారిలకు మనం తీసుకొని రావాలి. ఆయన ఆర్గ్యుమెంట్కు ఒక పాయింట్, బలమైన పాయింట్ ఏమున్నదంటే 1927లో నెహ్రూ గారు సోవియట్ యూనియన్ సందర్శించి అమితంగా ప్రభావితమయ్యి, ఈవెన్ ట్యాగోర్ కూడా అటెండ్ అయ్యిండు కదా, సోవియట్ యూనియన్ చూసిండు కదా ఆయన. వీళ్ళంతా సోషలిజాన్ని ప్రేజ్ చేశారు వీళ్ళందరూ. కాబట్టి పిసి జోషి అభిప్రాయం ఏంటంటే, అంటే వీళ్ళంతా మితవాదులు పార్టీలో, అభిప్రాయం ఏంటంటే మనము వాళ్ళతోటి కలిసి స్వాతంత్ర ఉద్యమానికి పనిచేస్తూ మనము మన బలాన్ని పెంచుకుంటూ రావాలి ఒక ఐక్య సంఘటన వ్యూహం ప్రకారంగా. అప్పుడు ఎస్ఏ డాంగే పిసి జోషి ఎంబడి ఉన్నాడు, కానీ బిటి రణదివే, జ్యోతి బసు, సుందరయ్య గారు, ఈఎంఎస్ నంబుద్రిపాద్ లేటర్ టైంలో, లేకపోతే హరే కృష్ణ కోనార్, ముజఫర్ అహ్మద్, ఇట్లాంటి వాళ్ళంతా ఏమన్నారంటే అస్సలు వీళ్ళలేదు, మనం మడి పాటించాలి, మడి కట్టుకోవటం ఉంటుంది కదా, ఎవళ్ళతో సంబంధం వద్దు మనకు, కాంగ్రెస్ బద్ద వ్యతిరేకి, మనం ఇండిపెండెంట్గానే మనం ఉద్యమాలను నిర్మించాలి మనం అని వీళ్ళన్నారు. సో పిసి జోషి యొక్క ప్రయత్నాలు చాలా మటుకు ఒక 10 ఏళ్ల పాటు పార్టీని అద్భుతంగా నిర్మించండి. ఆయనది ఒక మితవాద గ్రూప్ ఉండే, అతివాద గ్రూపు వీళ్ళు ఉండేది. ఇగో నక్సల్ యొక్క ఫస్ట్ జెన్సీస్ అంటారా మీరు, లక్షణాలు, ఆరిజిన్, పుట్టుక ఇగో ఇండ్ల నుంచి వచ్చింది ఈ అతివాద పోకడలు. ఇక వాళ్ళ భాషలో చెప్పాలంటే దుందుడుకు వాదము, సెక్టేరియనిజము, పిడివాదము, ఒంటెత్తు పోకడలు, ఇక చాలా పదజాలం ఉంటాయి కదా కమ్యూనిస్టులు ఉంటాయి. ఇది ఇట్లా 34లో ఇట్లా జరుగుతున్నది. అయినా కూడా పార్టీ మాత్రం ప్రజలకు పోయింది, అద్భుతంగా నిర్మాణం అయింది, ప్రజా సంఘాలు అద్భుతంగా వచ్చిండ్రు, కవులు, కళాకారులు, సినిమాలు, రచయితలు, ఇక మీకు తెలియదే ఉన్నది, కిసాన్ మూమెంట్స్, ట్రేడ్ యూనియనిస్ట్ మూమెంట్స్ అద్భుతంగా జరుగుతాయి. పిసి జోషిని కాదు అనటము మొట్టమొదటి తప్పయ్యింది కమ్యూనిస్ట్ ఉద్యమంలో, వాళ్ళు చేసిన మొదటి తప్పు అది. తర్వాత 1942 వచ్చింది. 42లో దేశం మొత్తం గాంధీజీ పిలుపును అనుసరించి క్విట్ ఇండియా ఉద్యమంలో దేశం మొత్తం పాల్గొని, సోషలిస్ట్ అయినటువంటి జయప్రకాష్ నారాయణ కూడా క్విట్ ఇండియా మూమెంట్లో ఉండి ఉద్యమం హింసాపూరితంగా కూడా నడిచింది. రైలు పట్టాలు పీకేయటము, రైళ్లు పడగొట్టటము, వేలాది మంది అరెస్ట్ కావటము, ఇక అంతా క్విట్ ఇండియా మూమెంట్ ఎట్లా నడిచింది మనందరికీ తెలుసు. ఇంత పెద్ద క్విట్ ఇండియా మూమెంట్ను సిపిఐ బహిష్కరించింది, ప్రజల నుంచి వేరే అయిపోయింది. ప్రజలు నిరసించిండ్రు సిపిఐ యొక్క లైన్. ఇది రెండో తప్పు. ఇది రెండో తప్పు. యు ఆర్ ఫాలోయింగ్ వెరీ వెల్, ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ, యు ఆర్ ఫాలోయింగ్ వెరీ వెల్ మై లెక్చర్. కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మాత్రమైనటువంటి క్విట్ ఇండియా మూవ్మెంట్, డూ ఆర్ డై స్లోగన్, డూ ఆర్ డై అన్నది ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ దూరంగా ఉండటము దేశ ప్రజలందరూ, అభిమానులు కూడా నో 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 దిస్ ఈజ్ నాట్ రైట్ అని పార్టీకి దూరం అయ్యిండ్రు. వాళ్ళు ఎందుకు దూరం అయ్యిండ్రు? మళ్ళీ ఇవే తప్పులు, ఓసారి రష్యాతో కబట్టుకొని పోవటము, ఇంకోసారి చైనాతో కబట్టుకొని పోవటం. ఎందుకు అట్లా అయింది? 1939 నుంచి 1945 వరకు రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది.
39 నుంచి 42 వరకు యుద్ధము సామ్రాజ్యవాదుల యుద్ధంగానే వాళ్ళ మధ్యలోనే ఉన్నది. అవును. జర్మనీ, జపాన్, ఇటలీ అండ్ ఒకవైపు యూకే, ఫ్రాన్స్, యుఎస్ఏ, ఇది మిత్రమండలి. ఇది వీళ్ళ మధ్యలో 2 సంవత్సరాల పాటు రెండవ ప్రపంచ యుద్ధము 1939 నుంచి 42 వరకు కొనసాగింది. అప్పటి వరకు కమ్యూనిస్ట్ పార్టీ దాని వెంబడి ఉన్నది. కానీ 42లో ఏం జరిగిందంటే హిట్లర్ సోవియట్ యూనియన్ మీద దాడి చేయంగానే సోవియట్ యూనియన్ రష్యా ఈ మిత్రకూటమిలో చేరింది 42లో. ఒక అనివార్యమైందా లేకపోతే అవసరమాది? అనివార్యము. వాడు మహారాక్షసుడు, మొత్తము వచ్చేసిండు, అన్నిటినీ దున్నేస్తున్నాడు, రోజుకొక దేశాన్ని దున్నేస్తున్నాడు హిట్లర్ యూరోప్లో. దున్ని ఆఖరికి నీ పని తర్వాత పడతా, నువ్వు పెద్ద పైల్వాన్ కదా, నువ్వు నీ సంగతి తర్వాత చూస్తాం, ముందు ఈ చోటామోటా బచ్చగాళ్లను అని చెప్పి చోటామోటా బచ్చగాళ్లను ఏమున్నది, ఈఫిల్ టవర్ మీద కూడా జెండా ఎగిరేసిండు హిట్లర్. చేయని పని ఏమున్నది, మొత్తం దున్నేసిండు, ట్రాక్టర్ తోటి దున్నేసిండు, బుల్డోజర్ తోటి దున్నేసిండు. రష్యా తమాషా చేసుకుంటూ కూర్చున్నది, కానీ నా మీదకి వస్తాడని అనుకోలేదు. ఓకే. తీరా 42లో అప్పుడు అప్పటి వరకు కమ్యూనిస్ట్ పార్టీ ఏం పిలిపించిందంటే 39 నుంచి 42 వరకు ఇది ఇంపీరియలిస్ట్ వార్, సామ్రాజ్యవాదుల యుద్ధము. వాళ్ళు ప్రపంచాన్ని పంచుకునే కొట్లాట తోటి యుద్ధం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే వాడు వీళ్ళ మీద పడ్డాడో, యుఎస్ఎస్ఆర్ సోవియట్ యూనియన్ మీద పడ్డాడో, అప్పుడు స్టాలిన్ ఏమన్నాడు, దిస్ ఈజ్ పీపుల్స్ వార్, ఇది ప్రజాయుద్ధము, అప్పటి వరకు మా యుద్ధం కాదు అని అన్నాడు. ఇప్పుడు ఇది పీపుల్స్ వార్, ప్రజాయుద్ధము అని మన స్టాలిన్ పిలిపివ్వటం జరిగింది. ప్రజాయుద్ధ పంత అనేది 1980లో మళ్ళీ మన కొండపల్లి సీతారామయ్య పీపుల్స్ వార్ గ్రూప్ పెట్టాలి. అదే పదము, ఆ పదాలు ఇటు ఈ పదాలు దిగుమతే, ఇంపోర్ట్ అన్ని. ఎంతోమంది చెప్పిండ్రు విప్లవాలు దిగుమతి సరుకు కావు, మీ అంతలో మీరు ఫర్టైల్ అయినప్పుడు, పరిస్థితులు పరిపక్వత వచ్చినప్పుడు వస్తాయి. విప్లవాలను ఎగుమతులు దిగుమతులు ఏం చేయలేము. ఒక్క ప్రశ్న అడిగి మళ్ళీ నేను ముందుకు వెళ్ళిపోదాం. మనం ఫర్టైల్ అని మీరు అన్నారు. భారతదేశంలో మహాత్మా జ్యోతిరావు పూలే, భీమరావు అంబేద్కర్, ఈ దేశ పరిస్థితి నుంచి ఉద్భవించిన మహానాయకులు, ఫిలాసఫర్స్ అని అంటే మీరు అంగీకరిస్తారా? తప్పకుండా. ముందుకెళ్దాం. ఇక నువ్వు మళ్ళీ నన్ను ఇన్స్టిగేట్ చేసినావు కాబట్టి ఒక చిన్న ముచ్చట చెప్పి మళ్ళీ వెనుకపోవాలి. పంజాబ్, బెంగాల్, మహారాష్ట్ర, ఈ 3 ప్రాంతాలు ఒకప్పుడు భక్తి ఉద్యమాలకు కేంద్రాలు. అప్పుడు ఇంకా ఇంగ్లీష్ వాడు రాలేదు అప్పటికి, మధ్యయుగాలు అనుకో, మోడర్న్ భక్తి ఉద్యమాలు. బెంగాల్లో చైతన్య మహాప్రభువు, సంత్ జ్ఞానేశ్వరు, మీరాబాయి, పంజాబ్లో గురునానక్, లేకపోతే మధ్య భారతంలో మన కబీరు, నానక్, రామానందు, లేకపోతే అక్కడ మహారాష్ట్రలో ఇంకొక ఆయన ఎవరు, రామ్దేవ్. మళ్ళీ ఇక్కడ మనకు శంకరాచార్యులు, బసవ ఆయన, తర్వాత రామానుజాచార్యులు. ఈ 3 రాష్ట్రాలలోనే తర్వాత కాలంలో టెర్రరిస్ట్ మూమెంట్లు అండ్ కమ్యూనిస్ట్ మూమెంట్లు బలంగా ముందుకు వచ్చినాయి భారతదేశంలో. ఎందుకు తెలుసా? టెర్రరిస్ట్ మూమెంట్లు అంటే అదే భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, అష్ఫాకుల్లా, రాజ్గురు, సుఖ్దేవ్, అదంతా మీకు తెలిసిందే. టెర్రరిస్ట్ మూమెంట్లు. తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ మూమెంట్లు ఈ 3 రాష్ట్రాలలోనే బలంగా ముందుకు వచ్చినాయి. ఏ మాత్రం ఆలోచించినా ఆ సారవంతమైన నెల తయారు చేసింది ఈ భక్తి ఉద్యమాలు మీరు అన్నట్టుగా. ఇదంతా పరిణామ క్రమం, ఇదంతా ఒక పరిణామం. కాబట్టి కమ్యూనిస్టులు వీటిని పట్టించుకోకపోవటమే గొప్ప తప్ప. భారతీయ ఆత్మను, అవును, భారతీయ స్థానికతను, ఎస్, దీన్ని కనుక వాళ్ళు అర్థం చేసుకొని ఉంటే ఎస్, ఈ దేశంలో ఇంత హింస జరిగి ఉండేది కాదు. భారత తత్వచింతనలో పనికొచ్చే అంశాలు చాలా ఉన్నాయి. భారతీయ తత్వశాస్త్రం
ప్రారంభమైందే భౌతికవాదంతో. ఇక్కడ ముందుకెళ్దాం మనం అక్కడ సబ్జెక్ట్, మళ్ళీ దీని తర్వాత వద్దాం మనం. ఇక్కడ మనం అయితే ఈ 42 క్విట్ ఇండియా మూమెంట్లో కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు పాల్గొనలేదంటే, స్టాలిన్ మాకేం సంబంధం లేదన్నాడు కాబట్టి వీళ్ళు కూడా అదే పాట పాడి క్విట్ ఇండియా మూమెంట్లో పాల్గొనకపోవటం వల్ల పెద్ద నష్టం జరిగింది. బ్లండర్, బద్నాం అయిపోయిండ్రు, నీలాప నిందలకు గురైండ్రు. కాబట్టి విమర్శకులు ఏమంటారు తెలుసా, ఈ కమ్యూనిస్టులు ఎట్లాంటి వాళ్ళు అంటే రష్యాలో వర్షం పడితే ఇక్కడ వీళ్లకు జలుబు చేస్తుంది. నిజమే కదా మరి, వాళ్ళు అన్నదేమో వీళ్ళు చేసేది, లేదా ఇక్కడ వీళ్ళు గొడుగులు పట్టుకొని తిరుగుతారు ఎండపూట, ఎందుకంటే అక్కడ రష్యాలో వర్షం పడుతుందని. ఈ జోకులన్నీ తర్వాత కాలంలో వచ్చినాయి. సరే, 42 పొరపాటు మీకు అర్థమైంది. 46లో అతి గొప్ప పొరపాటు ఇంకొకటి ఏంటిదంటే, ఇక స్వాతంత్రం ఇస్తున్నాం కాబట్టి ఒక కాన్స్టిట్యూషన్ రాసుకోవాలి, ఒక రాజ్యాంగ సభ ఏర్పాటు చేయాలి అని చెప్పి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ 1946లో బ్రిటిష్ వాళ్ళ ఆమోదంతో ఇక్కడ 369 మంది సభ్యులతోటి 46లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ స్టార్ట్ అయింది. దాని ఫలితమే 1950-26 జనవరి రోజు అద్భుతమైనటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకు దొరికింది. ఎంత వామపక్షవాదులమైనా, ఎంత విప్లవాన్ని కోరుకుంటున్నా, ఎంత అభ్యుదయకరవాదులమైనా కూడా రాజ్యాంగాన్ని తక్కువ చేయొద్దు. ఇట్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ కాన్స్టిట్యూషన్ కదా. కాన్స్టిట్యూషన్లో తప్పు లేదు, అమలు చేసే పాలకులను నిందించండి. రాజ్యాంగం చాలా గొప్పది, అద్భుతమైన రాజ్యాంగం. ఓకే, అందులో వీళ్ళు పాల్గొనలేదు. ఎందుకు పాల్గొనలేదు? ఇదే అతివాద వైఖరి ఒకటి మీకు చెప్పిన నేను. రెండోది ఏంటంటే, దేశంలో కమ్యూనిస్టుల హవా బాగా నడుస్తున్నది. అప్పటికి 46లో ఇక్కడ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటము దొడ్డి కొమరయ్య అమరత్వంతో మొదలైంది. ఆ సంగతి మీకు తెలుసు. 46లోనే వెస్ట్ బెంగాల్లో తేబాగ్ మూమెంట్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో నడుస్తుంది. అది రైతుల పోరాటం, కిసాన్ సభ ద్వారా వచ్చింది. తేబాగ్ అంటే కౌలుదారులు ఏమన్నారంటే, పండించిన పంటల మాకు 30వ వంతు, తేబాగ్ 3 భాగాలు మాకు ఉండాలి, 1/4 వంతు మాత్రమే జోతేదారులకు పోవాలి. జోతేదారులు అంటే భూస్వాములు, బెంగాలీ భాష. తీన్ బాగ్ అనుకో, తేబాగ్ అంటే తీన్ బాగ్ కౌలుదారులకు ఉండాలి అని అక్కడ అద్భుతమైన ఉద్యమము సాయుధులుగానే నడిచింది. మహారాష్ట్రలో వర్లీ పోరాటము ఆదివాసులది 46లోనే నడుస్తున్నది. ఇదంతా కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా కింద నడుస్తున్నది. కేరళలో పున్నపుర వాయిలార్, పున్నపుర ఒకటి, వాయిలార్ ఒకటి, కడివెండి జనగామ అనుకోరా, అద్భుతమైన పోరాటం అక్కడ నడుస్తుంది. ఇక అన్నిటికీ పెద్దన్న మన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. హవా బ్రహ్మాండంగా నడుస్తున్నది. కాబట్టి కాంగ్రెస్ను లెక్క చేయలేదు మన వాళ్ళు, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని లెక్క చేయలేదు, రాజ్యాంగము అక్కర్లేదన్నారు. అసలు మేమే మొత్తం దున్నేస్తాం భారతదేశాన్ని అన్న జోష్లో ఉన్నారు వీళ్ళు. పెద్ద తప్పు ఎక్కడ జరిగిందంటే, 46 నుంచి 48 సెప్టెంబర్ 17 వరకు ఒక భాగం సాయుధ పోరాటం. 48 సెప్టెంబర్ 17 ఎందుకంటున్నా, మిలిటరీ వచ్చే వరకు ఒక పీరియడ్. మిలిటరీ వచ్చిన తర్వాత 1951 అక్టోబరు ఏదో తేదీ ఉన్నది, అది 2వ దశ. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో ముఖ్యంగా మన హైదరాబాద్ స్టేట్ అండ్ ఆంధ్ర కమ్యూనిస్ట్ పార్టీ నాయకులంతా కూర్చొని చర్చ చేసిండ్రు. రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, అరుట్ల రామచంద్రారెడ్డి, గురువారెడ్డి, మగ్దూమ్, రాజ్ బహదూర్, కేఎల్ మహేంద్ర, వీళ్ళందరూ అన్నారు, ఈ సాయుధ పోరాటము మిలిటరీ రాగానే ఇక మనం ఆపేద్దాం. ఇక్కడికి మన ప్రాథమిక ఉద్దేశం ఏమిటంటే, నైజాం సర్కార్కు వ్యతిరేకంగా, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా, భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా, భూ సంస్కరణలు, భూముల కోసము మనం ఇది చేసినాం. మనం భారతదేశాన్ని విముక్తి చేయటం కోసం ఇది మొదలు పెట్టలేదు. మన శక్తి, మన బలము దేనికి పరిమితము అంటే నైజాంను వ్యతిరేకం, అదే
వ్యతిరేకంగా కొట్లాడేవాళ్ళకే మనది లిమిటెడ్ పవర్. వాళ్ళకు బందూకులు, మనకు తపంచాలు, మనకు వడిసెల రాళ్ళు, పాటలు, ఇది ఈ మాత్రం సరిపోయింది. నైజాం గద్దె దిగిండు, దేశ్ముఖులంతా పారిపోయిండ్రు, 10 లక్షల ఎకరాలను మనం పనిచేసినాం, ప్రజలకు గ్రామ స్వరాజ్యం వచ్చింది. కాబట్టి ఇది ఇంతటితోటి ఆపేద్దాము అని ముఖ్యంగా తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అన్నారు. ఉద్యమంలో ప్రత్యక్షంగా రానటువంటి బసవపున్నయ్య, ఆయన ఎప్పుడూ తెలంగాణలో కాలు పెట్టలేదు. సుందరయ్య గారు మాత్రం కొన్ని పాకెట్లు తిరిగి వెళ్ళిండు. అట్లనే మన చంద్రరాజేశ్వరరావు గారు, వీళ్ళు ఏమన్నారంటే ఇది కొనసాగించాలి. అసలు వాళ్ళు ఉద్యమం చేయలే, ఫీల్డ్లో లేరు వాళ్ళు. ఒక గైడెన్స్ లాగా, పెద్దన్నలాగా దూరం ఉండి ఇది అంతే. అంటే గట్టు మీద ఉండడానికి నాటేయండి, ఇక్కడ కోత వేయండి, తీయండి అని చెప్పినట్లు. వాళ్ళు ఏమన్నారంటే సుందరయ్య గారు సాయుధ పోరాటము, అనుభవాలు, గుణపాఠాలు పెద్ద బుక్కు రాసిండు. అవును. నల్ల నరసింహులు కూడా రాసిండు. తెలంగాణ సాయుధ నల్ల నరసింహులు ఇక్కడి పిల్లగా, ఇక్కడి మనిషి కదా, భూమిపుత్రుడు కదా. ఆయన పుస్తకంలో ఉండే వాస్తవికత సుందరయ్య గారి పుస్తకంలో లేదు. ఎందుకు తెలుసా? ఆయన ప్రత్యక్షంగా అమరాబాద్ ఏరియా అంతా ఆయనదే కదా. అంటే భీమిరెడ్డి నరసింహారెడ్డి, నల్లా నరసింహులు, రావి నారాయణ రెడ్డి, ఇక్కడ వాళ్ళు దేవులపల్లి వెంకటేశ్వర నాయకులు, దేవులపల్లి వెంకటేశ్వరరావు, వాళ్ళ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు తమ ఆస్తులన్నీ దానం చేసిండ్రు. వాళ్ళు భూస్వాములు అయ్యి ఉండి కూడా. కానీ వీళ్ళు ఏమన్నారంటే ఇక్కడి వాళ్ళు కాబట్టి ఇక్కడ పరిస్థితిని అర్థం చేసుకొని దీన్ని ఎక్కువ కొనసాగించొద్దు, సాధించిన విజయాలని నిలబెట్టుకొని ఇంకా మనం కన్సాలిడేట్ అయ్యి ఇంకా ఫర్దర్గా మనం ముందుకు పోదాం. మంచి ఆలోచన. కానీ ఆంధ్ర నాయకులు ఏం చేసిండ్రంటే దీన్ని దీర్ఘకాలిక సాయుధ పోరాటము, ప్రోట్రాక్టెడ్ ఆర్మ్ స్ట్రగుల్, అదే కదా మావోయిస్టులు తర్వాత కాలంలో తీసుకున్నది. అక్కడ నుంచి తీసుకున్నారు. మరి చెప్పిన నేను మావోయిజానికి, అదే మావోయిస్టులకు పూర్వరంగం అంతా ఇక్కడి నుంచి ఇప్పుడు వచ్చినాం. అంటే 4వ మిస్టేక్ దగ్గర టర్న్ తీసుకున్నారు. వరుస 4వ పొరపాటు కమ్యూనిస్టులది. 4వ పొరపాటు ఇక మీరు లెక్క పెడుతుండండి. 4వ పొరపాటు శిశుపాలన తప్పులు శ్రీకృష్ణుడు లెక్క పెట్టినట్టు మీరు లెక్క పెట్టారు. 4వ పొరపాటులో వీళ్ళు రాంగ్ గైడెన్స్ తీసుకున్నారు. వీళ్ళు అప్పుడు ఏమైంది, మిలిటరీ అది బలం. అసలు వాళ్ళు వచ్చింది రజాకారులు చోటామోటా వాళ్ళని కొడతాను కాదు, ఈ కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని అణిచేయటం సర్దార్ పటేల్ గైడెన్స్లో వాళ్ళు ఇక్కడికి వచ్చిండ్రు. అయితే దీన్ని మనం ఎట్లా ఎదుర్కొంటాము అని అన్నట్టుగానే నైజాం టైంలో చచ్చిపోయిన వాళ్ళు చాలా తక్కువ మంది, కానీ చనిపోయిన 4,000 మందిలో 4,000 మంది అని అంటున్నారు కదా మన వాళ్ళు, మన వామపక్షవాదులు. 4,000 మంది ఎక్కువ మంది చచ్చిపోయింది మిలిటరీ వచ్చిన తర్వాత. ఇదొక అనుభవంలో అప్పుడు పార్టీ ఏం చేసింది, నాలుకే గరుచుకున్నది. పొరపాటు జరిగిందని, పొరపాటు అయినా అప్పుడు కూడా మొండిపట్టుతో ఏం చేసిండ్రు, మీరు అరణ్య ప్రాంతాలకు తరలిపోండి, వరంగల్ ఖమ్మం ప్రాంతాలకు తరలిపోండి అంటే అప్పుడు కోయలకు చెంచులకు వీళ్ళు ఎంటర్ కావటం మొదలైంది. అంటే ప్రజలకు దూరం కావడం అక్కడ ప్రారంభమైంది. అడవులలో ఉండి పోరాటం చేద్దాం, అంటే ప్రజలకు దూరం. ఇక్కడి నుంచి ఇక భారతదేశాన్ని విముక్తి చేయాలి. ఎందుకంటే ఆయా రాష్ట్రాలలో కూడా నేను ఇందాక చెప్పిన జరుగుతున్నాయి కదా అని. అప్పుడు మిలిటరీ అక్కడ కూడా ఖమ్మం అడవులలో లోపలికి చొచ్చుకుపోయేసరికి మొదటిసారిగా గోదావరి దాటి బస్తర్లకు ప్రవేశించింది. ఇగో ఇప్పుడు మావోయిస్టులు బస్తర్లలో ప్రవేశించడానికి జెన్సీసు తెలంగాణ సాయుధ పోరాటంలో ముగింపు దశలో ఉన్నాయి అన్నమాట. అది మీరు కొండపల్లి కోటేశ్వరమ్మ నిర్జన భారతి పుస్తకం చదివితే తెలంగాణ సాయుధ పోరాట కాలంలో కేసు షెల్టర్ తీసుకున్నది బస్తర్, జగదల్పూర్ ఏరియాలలో. ఆ అనుభవంతో కేఎస్ ఏం చేసిందంటే 80 తర్వాత పీపుల్స్ వార్ గ్రూప్ ఏర్పడ్డ తర్వాత ఇక్కడ రిప్రెషన్ ఉంటే గోదావరి దాటి అవతలకి వెళ్ళిపోయింది, పోయిండు. సో ఇప్పుడు మావోయిస్టులకు ఎవరు నేర్పినరు, నేర్పినాయి. ఓకే, అంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో జరిగిన పొరపాట్లను అనంతరం వీళ్ళు కంటిన్యూ చేసిండ్రు అనుకోవచ్చు. పునశ్చరణ రివిజన్ బాగుంది. రివిజన్ జరిగింది. రివిజనిస్టులు అని వేరే వాళ్ళని అంటారు, కానీ వీళ్ళే పెద్ద రివిజనిస్టులు. ఇప్పుడు మనం ఆర్మ్ స్ట్రగుల్ తర్వాత 80లో వీళ్ళు ప్రారంభమైంది కదా. ఇవాళ ఉన్న 67 నుంచి చెప్పుకోవాలి. 67కు రండి.
తర్వాత కొన్ని గ్యాప్ ఉన్నది. ఇంకొక ముఖ్యమైన మలుపు ఉన్నది, అది చెప్తే నేను వస్తాను. సో సాయుధ పోరాటం అనేక చర్చల ద్వారా మొత్తానికి విరమించబడ్డది. అద్భుతంగా మనము అసెంబ్లీలో విజయాలు సాధించడము. ప్రజల యొక్క 52లో ఎన్నికలు జరిగినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఒక చిన్న ఊళ్ళో ఒక మీటింగ్ పెడితే ఒక భూస్వామి వచ్చింది అక్కడికి. అప్పటికే వాళ్ళు కాంగ్రెస్ క్యాపులు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలలో రజాకార్లకు సపోర్ట్ చేసిన వాళ్ళు, నిజాంకు సపోర్ట్ చేసిన వాళ్ళు అంతా కొత్తగా కాంగ్రెస్ క్యాపులు ఖద్దరు బట్టలు వేసుకొని వచ్చిండ్రు. వాళ్ళు వచ్చిన తర్వాత పేద రైతులు అక్కడ ఎర్రజెండా మీటింగ్ పెట్టుకుంటుంటే ఆ భూస్వామి వచ్చి, ఏం చేసిందిరా మీకు కమ్యూనిస్ట్ పార్టీ, ఎర్రజెండా ఏం చేసిందిరా మీకు అని అహంకారంతో ఒక బుడ్డగోచి రైతును అడిగాడు. అప్పుడు బుడ్డగోచి రైతు లేచి నిలబడి రొమ్ము విరుచుకొని, కమ్యూనిస్ట్ పార్టీ ఏం చేసింది ఏం చేయలేదు కాదు, నీలాంటి భూస్వామిని ఎదిరించి ప్రశ్నించే ధైర్యం ఇచ్చింది మాకు అని ఆ బుడ్డగోచి రైతు సమాధానం ఇచ్చాడు. ఎన్ని పొరపాట్లు జరుగుతున్నా ప్రజలు కమ్యూనిస్ట్ పార్టీని ఎట్లా గౌరవించిండ్రు అనటానికి ఒక ఉదాహరణ ఇది ఒక చిన్న ఉదాహరణ. ఇటువంటి గొప్ప అభిమానాన్ని మనము చాలా మటుకు కోల్పోయినాం తర్వాత కాలంలో కోల్పోయింది. ఇప్పుడు ఇవి వస్తున్నా 46 రాజ్యాంగ సభలో పాల్గొనకపోవటము, వి మిస్డ్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ. దిస్ ఈజ్ మై కంప్లైంట్. బంగారు సదవకాశాన్ని మనము వదులుకున్నాము. సరే, రాజ్యాంగం వచ్చింది. 47 ఆగస్టులో స్వాతంత్ర్యం కూడా వచ్చింది. వచ్చిన తర్వాత 1948లో సిపిఐ వాళ్ళ మహాసభ కలకత్తాలో జరిగింది. కలకత్తాలో పిసి జోషిని తప్పించి బిటి రణదివేను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. అతివాదుల పెత్తనం అప్పుడంతా. అప్పుడు కాంగ్రెస్ చేసిన తీర్మానాలు మీరు బాగా గమనించండి. ఇవే తర్వాత రిపీట్ అయినాయి నక్సల్ ఉద్యమంలో. ఏ ఆజాదీ జూటీ హై, దేశ్ కి జనతా భూఖీ హై, ఇది వాళ్ళ స్లోగన్. సిపిఐ వాళ్ళ స్లోగను ఏ ఆజాదీ జూటీ హై, అబద్ధం ఇది, దేశ్ కి జనతా భూఖీ హై. ప్రజలందరూ అర్ధాకలితో ఉన్నప్పుడు ఈ స్వాతంత్రానికి విలువ ఎక్కడున్నది? కాబట్టి ఇది నిజమైన స్వాతంత్ర్యము కాదు, ఇది కీలుబొమ్మ ప్రభుత్వము. సామ్రాజ్యవాదులు ఇప్పుడు పరోక్షంగా పరిపాలిస్తారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మ అని వాళ్ళ పరిభాషలో ఏమన్నారంటే, ఇట్ ఈజ్ ఏ కాంప్రడోర్ బూర్జువాజీ. కీలుబొమ్మ ఏంది? వాళ్ళు చెప్పినట్టు దళారీ ప్రభుత్వం. కాంగ్రెస్ అభ్యుదయకరం కాదు, ఇది దళారీ ప్రభుత్వము. కాబట్టే మన పోరాటాలను, రైతాంగ పోరాటాలను అణిచేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి దీంతో మనం అస్సలు అంట కాగొద్దు, వీళ్ళతోటి కలిసి ఉండొద్దు. ఇది స్వాతంత్రము, నిజమైన స్వాతంత్రము కాదు. దీన్ని ఇమ్మీడియట్గా మనం పడగొట్టాలి. పడగొట్టాలంటే రైతాంగ సాయుధ పోరాటాలకు తోడుగా కార్మిక వర్గము అన్ని నగరాలలో సమ్మె చేయాలి. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్, రైల్వేస్, డాక్యార్డ్ కార్మికులు, వీళ్ళు ఆర్థికానికి మూలం కదా ఇండియన్ ఎకానమీకి. వీళ్ళ సమ్మెకు పిలిపిస్తే నిజానికే రైల్వే స్ట్రైక్ జరిగింది, అండ్ పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ స్ట్రైక్ జరిగింది, డాక్యార్డ్ స్ట్రైక్ జరిగింది. బాంబేలో టెక్స్టైల్ కార్మికులు కూడా సమ్మెలు చేసిండ్రు. ఎందుకు? ఇది ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలి. సో ఇటు కార్మిక వర్గం ఇట్లా చేయాలి, కర్షకులు రైతాంగ సాయుధ పోరాటము చేస్తాము అని ఆ పిలిపిచ్చారు. కానీ ఇది దేశ ప్రజలను చాలా బాధ పెట్టింది ఈ మాట. ఇది కాంప్రడోర్ బూర్జువాజీ, ఇది పప్పెట్ గవర్నమెంటు, ఇది కీలుబొమ్మ ప్రభుత్వం అని అంటే 200 సంవత్సరాల పాటు కొనసాగిన అద్భుతమైన స్వాతంత్ర పోరాటాన్ని కమ్యూనిస్ట్ పార్టీ తక్కువ చేసి చూసింది. ఇది 5వ తప్పు. 1857 నుంచి ఎన్ని త్యాగాలు, ఎన్ని అమరత్వాలు, ఎంత ఇవి. ప్రజలు ఓట్లేసి గెలిపించిన ప్రభుత్వాన్ని తప్పు ఓట్లను కూడా ప్రజలను అవమానించినట్లే. ఎస్, వై నాట్? ఇప్పుడు సీఎంను తిడతారండి ప్రతిపక్ష పార్టీల వాళ్ళు, అట్లా తిట్టొద్దు. ఈజ్ మంచికో చెడుకో ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ మెజారిటీ ఓటర్స్.
అంటే కేసీఆర్ని ఎక్కువ తిట్టింది, కేసీఆర్ని ఎక్కువ తిట్టింది. ఇంకా తిట్టొద్దు, అది తిట్టొద్దు, తిట్టడం తిట్టొద్దు. సరైన పద్ధతి ఇప్పుడు ప్రజలు ఓట్లు వేస్తే వ్యతిరేకించు, మామూలు పద్ధతి ప్రకారంగా వ్యతిరేకించు. యూ ఎడ్యుకేట్ ద పీపుల్. సైద్ధాంతికంగా నువ్వు లేదా పాలసీ పొరపాట్లు చెప్పు, లచ్చాలంగా చాలా నిజమైన మాటలు మాట్లాడుకుంటారు. రాజకీయాలు చాలా దిగజారినాయి ఇప్పుడు. నెక్స్ట్ జరిగింది ఏమిటి మరి ఆ తర్వాత? వచ్చిన స్వాతంత్ర్యాన్ని తృణీకరించేసరికి ముందు కాంగ్రెస్ కాదు, ప్రజలే అసహించుకున్నారు కమ్యూనిస్ట్ పార్టీలను. వాళ్ళు చేసిన త్యాగాలు, వాళ్ళ కృషి, లక్షాది కోట్లాది మంది తెచ్చుకున్న స్వాతంత్ర్యం, ఇదంతా బీటీ రణదివే నాయకత్వంలో. ఇందులో సుందరయ్య గారు ఉన్నారు, చంద్రరాజేశ్వరరావు ఉన్నాడు, జ్యోతిబాసు ఉన్నాడు, హరేకృష్ణ కోనార్ ఉన్నాడు, సముద్రిపాద్ ఉన్నాడు, ఏకే గోపాలన్ ఉన్నాడు, వీళ్ళే తర్వాత 64లో సిపిఎంకి ఏర్పడ్డారు. దాని నుంచి వీడొచ్చి మళ్ళీ సిపిఎం అయింది. సేమ్ బ్యాచ్. అంటే ఒక లెక్కన వీళ్ళు అగ్రెసివ్ ఉన్నవాళ్ళు, అతివాదులు. అయితే అప్పుడు రణదివే నాయకత్వం వచ్చింది. కానీ వీళ్ళు చేసిన సాహసాల వల్ల పార్టీ అడుగడుగున అనేక సందర్భాల్లో, అనేక మలుపులలో, అనేక కాలాలలో రక్తతర్పణలు చేసింది. అది మావోయిస్టు ఉద్యమంలో కూడా కొనసాగింది. దీని కొనసాగింపు అక్కడ వచ్చింది కదా. దీని కొనసాగింపు కూడా. ఒక్క మాట నేను చెప్తాను మీకు. ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త టీనేజ్లో శాఖకు వెళ్తాడు. ముసలుడై చచ్చే వరకు వాడు ఏదో రూపంలో, వాళ్ళకి 60-70 సంస్థలు ఉన్నాయి వాళ్లకు. ఆదివాసీ కళ్యాణ సమితి, సరస్వతి విద్యాపీఠులు, లేకపోతే భారతీయ మజ్దూర్ చాలా ఉన్నాయి. ఒక్కసారి శాఖలకు పోయినోడు ఎంతో కొంత చివరి వరకు వాడి ఐడియాలజీ ప్రకారంగా వాడు పనిచేస్తున్నాడు. వాడు హీఈస్ కంట్రిబ్యూటింగ్ హీజ్ సర్వీస్ టు దట్ ఆర్గనైజేషన్. బయట ఎక్స్పోజ్ గారు చెప్పారు, ప్రచారం చేస్తారు. వాళ్ళు స్వాతంత్ర పోరాటంలో పాల్గొని దెబ్బలు తినలేదు, జైళ్లకు పోలేదు, ఉరికంబాలు ఎక్కలేదు, రక్తం దారబోయలేదు. క్లీన్గా చాప కింద నీరులాగా పనిచేసుకుంటూ ఆ మనిషి చచ్చే వరకు ఏదో రూపంలో ఆఖరికి జై శ్రీరామ్ దాంట్లోనన్నా ఉంటాడు ఆయన. కమ్యూనిస్టులు మాత్రము పార్టీ నాయకత్వం చేసినటువంటి పొరపాట్ల వల్ల అద్భుతమైన ఆణిముత్యాలు, గొప్ప మనుషులు రక్తం దారబోసి జీవితాలు సగంలోనే అయిపోయినాయి. అక్కడి నుంచి మావోయిస్టు ఉద్యమం వరకు ఆ మేరకు దేశానికి నష్టం జరిగినట్లు. దేశానికి నష్టం, మంచి మంచి వాళ్ళు దానిపోతే అంతే కదా. పిసి జోషి ప్లాన్ ఒకవేళ మనం అమలు చేసినట్టయితే ఈరోజు కాంగ్రెస్కు సమాంతరంగా యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్లో మనం ఉండేది. జ్యోతిబసుకు అవకాశం వచ్చింది, సిపిఎం ఇవ్వలేదు. ఆ సంగతులు ఓకే. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మనము ఒక కార్యకర్తను తయారు చేసుకోవాలంటే ఎంత శ్రమ ఉంటుంది, ఎంత త్యాగం ఉంటుంది. అటువంటి కార్యకర్తలను మనము తప్పుడు సిద్ధాంతాలతోటి బూడిదల పోసిన పన్నీర్ అయింది కదా వాళ్ళ త్యాగాలన్నీ. ఇప్పుడు 64, 67 వరకు వచ్చినా మనం వస్తున్నా. అయితే ఇక ఇదేంది, ఏ ఆజాదీ స్వాతంత్రం వచ్చిన కొత్తలో నెహ్రూను నిరాకరించటం అది అయిపోయిన తర్వాత 1962లో చైనా భారతదేశం మీదకి దాడి చేసింది. భారత చైనా యుద్ధము సరిహద్దు వివాదాల వల్ల వచ్చింది. ఈ అతివాద గ్రూపు 64లో పార్టీని చీల్చి సిపిఎంగా ఎవరైతే ఏర్పడ్డారో ఆ గ్రూప్ మొత్తము చైనాను సమర్థించింది. ఇక ఇది ఎన్నో తప్పు, ఎంత పెద్ద తప్పు ఇక మీరు లెక్కేయండి. ఇక దేశమంతా నెహ్రూ వెనుక నిలబడి చైనాను వ్యతిరేకిస్తున్నప్పుడు లతా మంగేష్కర్ అద్భుతంగా ఏ మేరే వతన్కి లోగో జర ఆంక్ మే బర్లో పాని అంటే నెహ్రూ ఖుద్ డాష్ మీద ఏడ్చేసిండు ఆ పాట విని. జనమంతా ఉద్వేగంగా చైనాకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మీరు అప్పటికింకా పార్టీ చీలలేదు. 62లో ఈ అతివాదులు ఎవరైతే ఉన్నారో మేము చైనాను సపోర్ట్ చేస్తున్నాము, ఇది న్యాయమైన దాడి అంటే ఏమన్నా ఉన్నదా? మన దేశం మీద మనం అప్పుడు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అతివాదులు ఎంతమంది అయితే ఉన్నారో అందరినీ లోపల వేసేసింది. మరి అనకూడదు కదా, వీళ్ళు అట్లా అనదు కదా, తప్పు కదా. ఏమి వాళ్ళు మన దేశం వైపున మాట్లాడాలి కదా.
ఇక వాళ్ళ బాధలన్నీ ఇక వేరే ఉంటాయి అన్నీ ఇక అది ఇదొక బ్లండర్, అన్నీ వేరే ఉంటాయి. ఇది ఏడవ తప్పు. కానీ ఇది ఏడో తప్పు. ఇక ఇప్పుడు మీరు ఇది పతాక సన్నివేశం ఏడో తప్పు. 65లో పేరు దగ్గర నుంచి మొదలైన సిద్ధాంత రాద్ధాంత వైరుధ్యాలు ఈ చైనా యుద్ధం వరకు వచ్చి ఇదంతా ఈ అతివాద పోకడలు, దుందుడుకు వాదము, వీటి వల్లనే కదా. ఆఖరికి ఏమైంది, వీళ్ళని జైలు వేస్తే ఈతలకు వచ్చిన తర్వాత 64లో పార్టీ రెండుగా చీలింది, సిపిఎం పార్టీ ఏర్పడ్డది. ఈ అతివాదులందరూ సిపిఎంలో జాయిన్ అయ్యారు. అయితే అప్పుడు సిపిఎం ప్రధాన కార్యదర్శి మన పుచ్చలపల్లి సుందరయ్య గారు. ఆయన సైద్ధాంతికంగా తప్పులు చేసినా, ఆయన పార్టీ చేసినా, వీళ్ళు మహానుభావులు కాబట్టి మనం గారు అనే అనాలి, తప్పేం లేదు. సుందరయ్య గారు ప్రధాన కార్యదర్శి అప్పుడు ఆయన మెజారిటీ యువకులను, సమరశీలమైనటువంటి క్యాడర్ను తన వైపు లాక్కోవటానికి సిపిఐ అంతా పార్లమెంటరీ పంతాకు లోబడి ఉన్నది, వీళ్ళు నెహ్రూ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తుండ్రు, మనము అతి త్వరలో విప్లవాన్ని తీసుకొద్దాం అన్న స్టైల్లో వాగ్దానం చేసిండు ఆయన. అది పెద్ద పొరపాటు. అది విప్లవానికి ముహూర్తాలు ఉండవు, పంచాంగం ఉండదు. ఈ గడువు లోపల విప్లవం తీసుకొస్తాము అని చెప్పకూడదు. దేశ పరిస్థితులు, పరిపక్వత, ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజల మానసిక స్థితి, పార్టీ కాదు. లెనిన్ ఏమన్నాడు, పార్టీ మంత్రసాని పనిచేస్తుంది. ఆమెకు పురుడు నెలలు అవన్నీ ఏదో 9 నెలలు నిండినప్పుడు మంత్రసాని నుంచి హెల్ప్ చేస్తుంది. పార్టీ అంతే, పరిపక్వ పరిస్థితులు దేశంలో రావాలి, ప్రజలు తీసుకురావాలి. కానీ సుందరయ్య గారు అట్లా కాకుండా ఇది రివిజనిస్ట్ పార్టీ, ఇది కాంగ్రెస్కు పాచి పనులు చేస్తున్నది, ఉడిగం చేస్తున్నది, మనం మాత్రమే విప్లవకారులం అనేసరికి ముఖ్యంగా యూత్, అప్పటి వరకు ఉన్న కమ్యూనిస్టులు, సహజంగా సిన్సియర్ పీపుల్ మొత్తం సిపిఎంలోకి వచ్చింది. ఇది 64లో జరిగింది. కానీ 3 ఏళ్లలో 67 వచ్చేసరికి వీళ్ళు మాటలే తప్ప వీళ్ళు విప్లవం తీసుకొచ్చినట్టు లేరు అని వీళ్ళు గ్రహించి నక్సల్బరీ ఉద్యమానికి సపోర్ట్ చేయటం మొదలుపెట్టారు. ఇక్కడ మీరు అంతర్జాతీయంగా ఒక విషయాన్ని 1960 దశకం మొత్తం ప్రపంచంలో ఒక విప్లవాల యుగం నడుస్తున్నది. 60 అద్భుతమైన దశకం. మిలిటరీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, నియంత్రిత ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వామపక్షవాదుల యొక్క హవా నడుస్తుంది ప్రపంచవ్యాప్తంగా. మన ఏషియాలో చిన్న వియత్నాము అంత పెద్ద అమెరికాను ఎదిరించింది. లాటిన్ అమెరికాలో అంత చిన్న క్యూబా నాయకుడు చే గువేరా అండ్ ఫెడరల్ క్యాస్ట్రో మొత్తం అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించిండ్రు వాళ్ళు. ఇటు వియత్నాము, అటు ఇది. అమెరికాలో వేలాది మంది యువకులు వియత్నాం యుద్ధంలో మేము సోల్జర్స్గా రాము, మీరు వెనక్కి రాండి అని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి లక్షలాది మంది ప్రజలు ఊరేగింపులు చేసిండ్రు. పాకిస్తాన్లో మిలిటరీకి వ్యతిరేకంగా యువజనులు, విద్యార్థులు అద్భుతమైనటువంటి ఉద్యమాలు చేసిండ్రు. ఈ రకంగా వాతావరణం అంతా ఒక 60 దశకం అంతా ఒక ఉద్రిక్తంగా ఉన్నది. మన దేశంలో యువత కూడా ఏం చేసిండ్రంటే 47 నుంచి 60 వరకు ఓపిక పట్టిండ్రు, ఉద్యోగాలు వస్తాయి, మంచి జీవితం ఉంటుంది, గొప్ప మార్పులు జరుగుతాయని. కానీ ఇవన్నీ కళ్ళలు అని తేలిన తర్వాత ఈ యువత గ్లోబల్లో భాగంగా ఈ విప్లవవాదం వైపు మొగ్గి సిపిఎం ఇస్తున్నటువంటి వాగ్దానాలు నమ్మి సిపిఎంలోకి వచ్చిర్రు. కానీ 67కు వచ్చేసరికి దేశంలో కొన్ని ప్రాంతాలల్లో నక్సల్బరీ కానివ్వండి, కేరళ కానివ్వండి, లేకపోతే మహారాష్ట్రలో వర్లి లాంటి ప్రాంతాలు కానివ్వండి, ఇక్కడ ఏంటంటే చైతన్యము చాలా అధికమైంది. డైనమిజము, ఎర్రజెండా యొక్క ప్రభావం అధికమయ్యి ఇక వాళ్ళు ఆగలేకపోయిండ్రు. మిగతా అన్ని దేశాలు, ప్రాంతాలు ఇది అయ్యే వరకు ఆగాలి అని ఆగకుండా 1967 జూన్ 24, 25, 26 3 తేదీలల్లా చారు మజుందార్, కాను సన్యాల్, జంగల్ సంతాల్, సంతోష్ రాణా, మహాదేవ్ ముఖర్జీ, సరోజ్ దత్తా, వీళ్ళ పేర్లు నేను ఎందుకు చెప్తున్నా, వాళ్ళంతా త్యాగాలు చేసిండ్రు.
వాళ్ళు నిత్య స్మరణీయులు వాళ్ళందరూ. పంత తప్పు ఉండొచ్చు కానీ వాళ్ళని మనం గౌరవించాలి. అక్కడ జోతేదారులకు వ్యతిరేకంగా డార్జిలింగ్ జిల్లా సిలిగురి తాలూకా నక్సల్బరీలో ఇది మొదలైంది. మొదలు కాగానే కేరళలో కునిక్కల్ నారాయణ్, మందాకిని నారాయణ్, అజితా నారాయణ్, మధు ఇట్లాంటి వాళ్ళందరూ కలిసి నక్సల్బరీ తరహాలో ఇక్కడ మొదలైంది. అప్పుడు శ్రీకాకుళంలో కూడా మళ్ళీ వెంపటాపు సత్యం, ఆదివట్ల కైలాసం, సుబ్బారావు పాణిగ్రాయి, పంచాద్రి నిర్మల, పంచాద్రి కృష్ణమూర్తి, చాగంటి భాస్కర్రావు, దేవినేని మల్లికార్జునుడు అద్భుతంగా డాక్టర్లు చదువుతున్న పిల్లలు శతస్కోపులను నమ్మి ఆ పైసలతో రైలు ఎక్కి శ్రీకాకుళం పోరాటానికి వెళ్ళిపోయారు. డాక్టర్ రాజారెడ్డి ఈ వాజ్ మెడికో ఇన్ కర్నూల్ కాలేజ్ బట్ ఈజ్ ఫ్రమ్ నెల్లూరు యాక్చువల్లీ. అతను కూడా అమరుడైంది అందులో. ఇది ఎర్లీ దశ. ఇప్పుడు మీరు నాకు ఒక క్వశ్చన్ వేయచ్చు. మీరు ఇంతగానంగా విమర్శిస్తున్నారు, మీకున్న అర్హత ఏంది, మీకున్న అనుభవాలు ఏంది? ఇది ఈ మాట నేను అనుకుంటే మీరు ఎట్లా ఓ సాధికారత ఉండాలి కదా, ఏ సాధికారతతో మీరు చెప్తున్నారు? ఇక చెప్తా. 1967లో నేను 16 ఏళ్ల పిల్లగాడిని. మా ఇంటికి ఆంధ్రభూమి పేపర్ వచ్చేది. అప్పుడు 2 తెలుగు దినపత్రికలు, ఆంధ్రభూమి ఒకటి, ఆంధ్ర జనత ఒకటి. ఆంధ్ర జనత గోల్కొండ బంద్ అయిపోయింది. గోల్కొండ పత్రిక ప్రతాప్ రెడ్డి గారిది బంద్ అయింది. మా ఇంటికి మా బాపు పేపర్ తెప్పించేటోడు. నాకు పేపర్ చదివే అలవాటు లేదు కానీ ఓ రోజు పొద్దున లేవంగానే పేపర్లో ఒక కార్టూన్ కనపడ్డది నాకు. అది ఏంటిదంటే కరిమిల్ నాగిరెడ్డి అసెంబ్లీకి రాజీనామా చేసి నా టైం అంతా వేస్ట్ అయ్యింది, ఇక నేను ప్రజలకు వెళ్ళి అరణ్యాలకు వెళ్ళి నేను విప్లవం కోసం ప్రయత్నం చేస్తా అని ఆయన అసెంబ్లీలో ప్రకటన చేసి రాజీనామా చేసిండు. వీళ్ళు ఆ కార్టూన్లో బొమ్మ ఎట్లేసిండ్రంటే కరిమిల్ నాగిరెడ్డి గారు తన దుస్తులన్నీ తీసేసి కొండదొర వేషంలో కోయవాళ్ళ వేషాలు ఉంటాయి కదా, ఆ స్టైల్లో ములుగు అడవులకు వెళ్ళిపోతున్నట్టుగా ఆ కార్టూన్ వేసిండు. దాన్ని చూసి నేను ఆకర్షితుడైనా. అయితే అప్పటికే నా ఈ మట్టి బుర్ర సారవంతమై ఉన్నది. అల్లూరి సీతారామరాజు, దౌలబందాల చంద్రయ్య, 1857 విప్లవము, భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, అష్ఫాకుల్లా ఖాను వగైరా వగైరా, చాపేకర్ బ్రదర్స్, ఇట్లా అంతా చదివి ఒక రొమాంటిక్ ఐడియా నాకు ఉండే తిరుగుబాట్లు చేయాలని. ఇది నన్ను ఆకర్షించింది. నాకు ఎర్ర జెండా తెలియదు, కమ్యూనిస్ట్ పార్టీ అంటే తెలియదు, సిద్ధాంతాలు అంటే అస్సలు తెలియదు. కానీ ఒక రొమాంటిక్ ఐడియా నా లోపల ఉండి ఈ నక్సల్బరీ ఉద్యమం వార్తలు చదవటం మొదలుపెట్టిన. అప్పుడు నా వయసు 16 సంవత్సరాలు. అప్పుడు అదృష్టం కొద్దీ ఇంకో చిన్న తెలంగాణ ఉద్యమం వచ్చింది. అందులో బ్రహ్మాండంగా పాల్గొన్నాము. ఎట్లా సలాం హైదరాబాద్లో ఆ ప్రస్తావన ఎట్లా ఉన్నది మనం వేరే ఎపిసోడ్లో మాట్లాడదాం. తర్వాత ఏంటంటే అప్పుడు నాకు ఒక నక్సల్బరీ కార్యకర్త పరిచయం అయ్యాడు సిటీలో, హైదరాబాద్లో. తన పేరు సుభాష్ అని చెప్పుకున్నాడు. కానీ ఆయన అస్సలు పేరు నాకు 10 ఏళ్ల తర్వాత తెలిసింది. ఆయన పేరు మెట్ల వెంకట సుబ్బయ్య ఫ్రమ్ ఒంగోలు మనిషి ఉన్నాడు. ఇప్పుడు ఆయన చనిపోయిండు. ఆయన నక్సలైట్ ఉద్యమం నిర్మాణం కోసం హైదరాబాద్కు వచ్చిండు. వచ్చి ఇక్కడ ఒక యూనిట్ ఎస్టాబ్లిష్ చేసిండు. దాని కార్యదర్శి సుభాష్. అందులో ఇంకా కొంతమంది ఉన్నారు, నేను తర్వాత చెప్తా. సుభాష్ తోటి నాకు పరిచయం. ఇక నన్ను చూసిండు, నా అతి తెలివి, సీతారామరాజు గురించి మాట్లాడటం, ఇవన్నీ దూకుడు పిల్లల తెలివి, అంత ప్రదర్శించే తెలివి ఉంటుంది కదా. చూసి నెమ్మదిగా దువ్వి ప్రతి బుధవారము సాయంత్రం 5 గంటలకు నన్ను కోటి దగ్గర ఫిరోజ్ గాంధీ పార్క్లో నన్ను కలవాలను. ఇక మనము చిత్తము సుమతి అన్నట్టు భక్తులుగా తయారై 5 గంటలకు పోతే ఎర్రజెండా రహస్య పేపర్ ఇచ్చేవాడు. అది శ్రీకాకుళం నుంచి గెరిల్లాలు సృష్టించిన పేపర్. అందులో గెరిల్లాలు ఎట్లా ఫైట్ చేస్తున్నారు, ఏంది ఏం కథ, చాగంటి భాస్కర్రావుని ఎట్లా చంపిండ్రు, పంచాది కృష్ణమూర్తిని ఎట్లా చంపిండ్రు, ఇవన్నీ మనను. తర్వాత ఓ రోజు ఆయన అన్నాడు, ఇది హ్యాండ్ రైటింగ్ చాలా బాగున్నది, నేను కొన్ని తెలుగు డాక్యుమెంట్లు తీసిస్తా, నువ్వు స్టెన్సిల్ మీద దాన్ని కట్ చేయాలి, తర్వాత దాన్ని మేము సైక్లోస్టైల్ చేస్తాం, అది అందరికీ సర్క్యులేట్ అవుతుంది, అవన్నీ విప్లవ డాక్యుమెంట్లు.
నాకు విప్లవం తెలియదు, డాక్యుమెంట్లు తెలియదు, ఆ రాద్ధాంతాలు కూడా నాకు తెలియవు. కానీ చెప్పిన పని చేసే చిత్తశుద్ధి, డిసిప్లిన్ ఒకటి నా దగ్గర ఉండేది. ఇక ఆయన ఓ రోజు స్టెన్సిల్స్ అంటే మీకు ఏమన్నా తెలుసా? మీ తరానికి స్టెన్సిల్ టైప్ మిషన్ మీద స్టెన్సిల్ పెట్టి వితౌట్ రిబ్బన్ కట్ చేస్తే అది ఇట్ట రంధ్రాలు అవుతాయి. దాన్ని సైక్లోస్టైల్ మిషన్లో పెడితే బోల్డ్ అని కాపీలు ఈతలకు వస్తుంటాయి. చేతిరాత యొక్క ఇవి ఇప్పుడు జిరాక్స్లు వచ్చినాయి కాబట్టి స్టెన్సిల్, సైక్లోస్టైల్ మిషను, దానికి ఇట్లా పుయ్యటము, కలర్ పుయ్యటం, ఇవన్నీ మీకు తెలియవు, మాకు తెలుసు. నేను ఇంట్లో కూర్చొని చదువులేదు, గిదువు లేదు, ఇంకా తెలంగాణ మూవ్మెంట్ ఇంకా కాలేజీలు తెలియదు, ఇంట్లో కూర్చొని ఏక దీక్షగా రాత్రి పగళ్ళు ఆ పదజాల మీద కూడా నాకు అర్థం కాకపోయేది. కానీ తెలుగు ఉన్నట్టు రాస్తుంటే షబాష్ షబాష్ అని ఇంకెన్ని ఎక్కువ డాక్యుమెంట్లు ఇచ్చింది నాకు. మా ఇంట్లో మా అమ్మ బాపులు మొత్తుకుంటాను, ఈ ఎర్రజెండా పేపర్ ఏంది, ఈ వాళ్ళకు వరంగల్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి అరే పోలీసు వాళ్ళు పట్టుకుపోతారు అని మా నాయన, మా అమ్మ ఏడుపు, కొట్లు, తిట్లు, ఏంది ఇదంతా అని. మళ్ళీ ఆ మనిషి మా ఇంటికి రాగానే వీడెవడు ఇంత పెద్దగా ఉన్నాడు, నీకు నువ్వు ఇంత పోగాని ఆయనకు నీకు దోస్తానా ఏంది. అప్పుడు నేను అన్న, అరే భయ్ మా ఇంటికి రాకు, అక్కడ పక్కన చెమన్లో కూర్చో, నేను అక్కడికి వచ్చి కలుస్తా, ఇంటికి వస్తే నాకు ఎక్కువ నిర్బంధం ఏందో అప్పుడు మొదలైంది. ఒకరోజు ఆయన అడిగిండు, యూజీకి వస్తావా? యూజీ ఏంది? అండర్గ్రౌండ్. నేను పోరగాడిని, ఏది తెలియదు, ఏ సిద్ధాంతం తెలియదు, ఎర్రజెండా మీద అభిమానం తప్ప ఇంకేమీ లేదు. నేను భయపడ్డా, నేను ఆలోచించి చెప్తానన్నా. అన్న రెండో రోజు తెల్లారి పేపర్ల వార్త, సిటీలో 7 నక్సలైట్ల అరెస్టు. 1 సుభాష్, 2 శామ్యుయల్, ఈజ్ సీనియర్ ఆడిటర్ ఇన్ ఏజీస్ ఆఫీస్, 3 వెంకట సుబ్బయ్య, హెచ్ఎంటీ ఎంప్లాయీ, 4 బాబురావు, సికింద్రాబాద్ రైల్వేస్లో గార్డు. మొత్తం 7 పేర్లు ఇవ్వగానే మా సుభాష్ కూడా లోపలికి అయ్యిండు అని తెలిసింది. ఇక అప్పుడు నేను ఇక ఏం చేయాలా, అటు తెలంగాణ ఉద్యమంలో ఉధృతంగా పాల్గొని ఉత్త చేతులతో మిగిలినాం, ఇంట్లో ఏదో సీతారామరాజు అయిదామనుకుంటే ఇంట్లో ఏం కాకుండా అయిపోయినా. ఇక ఇప్పుడు నేను ఏం చేయాలి అన్నప్పుడు సిపిఎం వాళ్ళు నన్ను ఆకర్షించి వాళ్ళ సిద్ధాంతాలన్నీ నాకు చెప్తుంటే, సరే ఏదో ఒకటి అది ఎర్రజెండనే ఇది ఎర్రజెండనే అని సిపిఎంలో 10 ఏళ్ళు నేను హోల్ టైమర్గా పనిచేసిన. సిన్సియర్గా. సిపిఎం హోల్ టైమర్ మీరు? అన్పెయిడ్ హోల్ టైమర్. అన్పెయిడ్ హోల్ టైమర్, ఓకే. ఇక అద్భుతంగా ఎమర్జెన్సీని వ్యతిరేకించడము, చాలా పనులు చేసినాము. ఆ కథ అంతా నేను 2వ భాగం సలాం హైదరాబాద్లో ఆ కథ అంతా ఇప్పుడు నేను ముగింపుకు వస్తున్నా. ఇంకా ఇక మీకు కూడా ఒక్కటి ఏంటంటే, మనము ఎన్నెన్ని త్యాగాలు చేసినామో దానికి సరిపడా ఫలితాలు వామపక్ష ఉద్యోగం అందుకోలేదు. మన భారతదేశంలో అద్భుతమైన త్యాగాలు మనం చేసినాం, వచ్చినాయి, ఫలితాలు రాలేదని నేను అనటం లేదు. కానీ ఎంతైతే త్యాగాలకు సరిపడా విజయాలు, అచీవ్మెంట్స్ ఉండాలనో అంత లేవు. సాధించుకున్న విజయాల లిస్టు నేను ఏకరువు పెట్టాను. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, ఈనాటి మావోయిస్ట్ ఉద్యమము, ఈ జన నష్టము, అద్భుతమైన నాయకులు పోవటానికి సిపిఎం బాధ్యత వహించాలి. దిస్ ఈజ్ మై మెయిన్ అలిగేషన్. సిపిఎం బాధ్యత వహించాలి. సిపిఎం బాధ్యత వహించాలి. రైట్ ఫ్రమ్ బిగినింగ్ 42 క్విట్ ఇండియా మూమెంట్ నుంచి, పిసి జోషిని వ్యతిరేకించినప్పటి నుంచి, క్విట్ ఇండియా మూమెంట్ నుంచి, 46 రాజ్యాంగ సభలో పాల్గొనకపోవటం గురించి, ఇది పప్పెట్ గవర్నమెంట్ అనటం గురించి, ఇది కాంప్రడోర్ బూర్జువాజీ అనటం గురించి, ఇండ్ల నుంచి వచ్చిందే అర్ధవలస అర్ధ భూస్వామ్య సిద్ధాంతం. కాంగ్రెస్ను తప్పుగా అంచనా వేయటం గురించి సిపిఎం చేసిన వాగ్దానంతో పార్టీ జేలింది. అండ్ల నుంచి ఇది ఉత్త వాగ్దానము అని తెలిసిన తర్వాత మావోయిస్టు మూమెంటు వచ్చి అద్భుతమైన కార్యకర్తలు అక్కడ పోయిండ్రు. ఈరోజు ఈ నష్టానికి వామపక్ష ఉద్యమము, అద్భుతమైన ఉద్యమము ఇది కావటానికి సిపిఎం యొక్క దుందుడుకు పాలసీస్ అని నా యొక్క అభిప్రాయం. ఇది ఒకటి. ఇక రెండోది,
రాజ్యాంగం అద్భుతమైంది. ఇప్పుడు న్యాయబద్ధమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ లా మనము చాలా సాధించుకోవచ్చు. రాజ్యాంగం ఏదైతే చెప్పిందో సోషలిజం, సెక్యులరిజం, డెమోక్రసీ, రిపబ్లికనిజం ఇవన్నీ ప్రమాదంలో ఉన్నాయి. ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయి ఈ బీజేపీ గవర్నమెంట్లో. ముందు మనము రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి, రాజ్యాంగబద్ధంగా పోరాటాలు చేయాలి. అయితే ఇక్కడ నేను ఒక మాట, భారతదేశ సామాజిక రాజకీయ పరిస్థితులను అంచనా వేయడంలో, దాన్ని నిర్వచించడంలో కమ్యూనిస్టుల వైఫల్యం సంపూర్ణంగా ఉన్నది. తో పాటుగా ఈ నక్సలైట్ గ్రూపుగా వెళ్ళిపోయిన వాళ్ళు తప్పుడు అంచనాతోనే ఉన్నారు. మీరు చెప్పిన దాని ప్రకారం భారత రాజ్యాంగము 50 నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు, కనీసం 1990లో సంస్కరణలు వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మార్పులే ఉన్నాయి. భారతదేశంలో అప్పటికే వచ్చిన మార్పులు ఏమిటి? వ్యవసాయ రంగంలో పాపులర్ స్కీములు ప్రవేశపెట్టడంలో, ప్రజల జీవితాల్లో కొంత మార్పు, ఇవన్నీ ఒక అనుభవం ఉన్నప్పటికీ 90ల తర్వాత అయినా సరే వీళ్ళు మారాలి కదా. అంటే మారకపోవడానికి అంబేద్కరు ఆర్థిక రంగం మీద, రాజకీయ రంగం మీద విస్తృతమైన పరిశోధన, ఆచరణ కూడా ఉన్నది. ఆయనను పరిగణలోకి తీసుకొని ఉంటే ఇంత హింస నివారించబడేది కదా. అటు పోలీసులు కానీ, ఇటు సామాన్య ప్రజలు కానీ నక్సలైట్ చచ్చిపోయేటోళ్ళు కాదు కదా, బతికేవాళ్ళు కదా. గ్రేట్ బ్లండర్స్లల్లా అంబేద్కర్ను గుర్తించకపోవటం, అంబేద్కర్ను అధ్యయనం చేయకపోవటం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ను పంచమాంగ దళం ఏజెంట్ అనటము, ఆయన్ని నిరాకరించటము, వివేకానందుడిని నిరాకరించటము. వివేకానందు వ్యక్తి నిర్మాణం గురించి మాట్లాడాడు. కమ్యూనిస్టులు ఎవరు తమ క్యాడర్కు వ్యక్తి నిర్మాణం ఎంత గొప్ప విషయం అది. ఇవన్నిటిని మనం తీసుకునేది ఉంటేమి, మన లోపల కలుపుకునేది ఉంటేమి. అట్లా ఇక భక్తి కవులను నిరాకరించటము, ఈ భారతదేశంగా భారత తాత్విక ఏదైతే ఇండియన్ ఫిలాసఫీలో ఉన్న మంచి పాజిటివ్ గుణాలను మనము అర్థం చేసుకోలేకపోయినాం. మనం చాలా ఉన్నాయి. కమ్యూనిస్ట్ ఉద్యమం యొక్క ఎంతసేపు రష్యా చైనా తోకబుచ్చుకొని పోయినాం, కానీ ఇప్పుడు వెలకిలబడ్డాం కదా. ఇప్పుడు రష్యాగా లేదు, చైనాలాగా లేదు. నేను చైనా విజిట్ చేసిన, నేను తిరిగి వచ్చారు మీరు చైనా, నేను అంతా తిరిగి వచ్చిన. అక్కడ చైనాలో పిల్లలకు యంగ్స్టర్స్ తోటి నేను రైల్లో 3 రోజుల ప్రయాణం చేసిన కంటిన్యూగా. అనేక మంది యువకులతో మాట్లాడిన. వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చు, వాళ్ళకు మావో అంటే తెలియదు, లెనిన్ తెలియదు, లిన్పియావో తెలియదు, చెంటూషి తెలియదు, లిషావుచి తెలియదు, చైనాలో తెలియదు. మావో రెవల్యూషనరీ మ్యూజియంకు పోయినా, ఇనాన్కు పోయినా. నేను ఇనాన్ అసలైన ప్లేస్ కదా రెవల్యూషన్కు. అందరూ అన్నీ మర్చిపోయిండు. వాళ్ళు ఎవరో అన్నారు, మిత్రం యెచూరి అన్నాడా లేకపోతే మన సంజయ్ బారు అన్నాడు. ఇన్ చైనా దెర్ ఇస్ నో రెడ్ ఎక్సెప్ట్ రెడ్ ఆన్ ద గర్ల్స్ లిప్స్టిక్ రూపంలో ఉన్నది. అయితే ఇక ఇప్పుడు నేను చివరిలో ఒక రెండే అడగండి. అంటే ఇప్పుడు వీళ్ళు బయటకు వచ్చారు కదా, బయటకు వచ్చిన వాళ్ళు చాలా మంది నానా రకాలుగా అంటూ ఉన్నారు. అంటే తప్పు కదా చేసింది, అట్టేట చేస్తున్నాడు కొందరు. ఏమి ఎప్పుడు చేస్తే తప్పేముంది, బయటికి రాని అలాంటి వాళ్ళు కొందరు నానా రకాలు ఉన్నాయి కదా. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? కమ్యూనిస్ట్ ఉద్యమంలో స్టాలిన్ జమానా నుంచి ఉన్నది ఏంటంటే 60 ఏళ్ళు వాడు పార్టీలో అద్భుతమైన కృషి చేసిన ఒక ఫైన్ మార్నింగు వాడు ఏదైనా సజెషన్ చెప్తే, ఒక సలహా ఇస్తే, ఒక సూచన ఇస్తే కామ్రేడు రణగ్రేడ్గా మారిపోతాడు. ఇక మొత్తం వాడి చరిత్ర అంతా నల్లసిరాతో పోల్చి వీడు ద్రోహి. స్టాలిన్ జమానాల లక్షలాది మందిని ఊచకొత కూర్చిర్రు కామ్రేడ్స్ను. స్టాలిన్ను ఎటువంటి విచారణ ఏది ఉండదు. ఒక మిత్రుడు మీతో మాట్లాడుకుంటూ స్టాలిన్ వ్యక్తివాదము, హింసకు వ్యతిరేకము, సరైన మాట కాదు అది. స్టాలిన్ టైంలో జరిగిన నరమేధము అది నేను అనుకుంటా నాజీలకు సమానమైనది. అంత చాలా సంగతులు చెప్తా, ఓ మాట ఏంటండి మీరు. చెంగీజ్ ఐద్మాతో రాసిన 3 పుస్తకాలు ఉన్నాయి. జమీలియా, తొలి ఉపాధ్యాయుడు, తల్లి భూదేవి. అందులో చెంగీజ్ ఐద్మాతో స్టాలిన్ గురించి చాలా సంగతులు రాసిండు. చదవమనండి ఆ మిత్రుడిని. ఈరోజు ఉక్రెయిన్ ఎందుకు తిరుగుబాటు చేస్తున్నది? ఆనాటి స్టాలిన్ పాప ఫలితం.
ఈరోజు మధ్య ఆసియా దేశాలన్నీ ఎందుకు విముక్తైనాయి? భాష విషయంలో అసమ్మతి తెలియజేసినందుకు చెంగీజ్ ఐత్మాతో తల్లిదండ్రులను జైళ్లలో పెట్టి రాత్రి 70 మందిని చోంగ్ తాష్ అన్న ఊరికి తీసుకెళ్ళి కాల్చేసి అక్కడనే పెద్ద గుంతల 70 మందిని వేసి సమాధి చేసింది. అయ్యో, ఇంత దారుణం! ఆ కథలన్నీ నేను నా సిల్క్ రూట్లో సాహసయాత్రలో చెప్పిన కదా. చదవండి అవన్నీ. ఆ మిత్రుడికి చెప్పండి చెంగీజ్ ఐత్మాతో పుస్తకాలు చదవమని. స్టాలిన్ కాలం మళ్ళీ అదే ఇక్కడ కూడా జరిగింది. నమూనా తీసుకున్నారు కాబట్టి ఇక్కడ కూడా జరిగింది. ఇన్ఫార్మర్ నెపంతో చంపటం కూడా తప్పు. సరే, ఏదేమైనా ఇప్పుడు కొంతమంది ద సో కాల్డ్ మేధావులు, జర్నలిస్టులు, విప్లవ కవులు, రచయితలము అనేవాళ్ళు, ఉపాధ్యాయులు, వీళ్ళందరూ ఎవరైతే ఇప్పుడు 3-4 ఈతలకు వచ్చిండ్రో వాళ్ళను ద్రోహి అని అంటున్నారు. విప్లవానికి వెన్నుపోటు ఓడిచిండ్రు. ఇక వాళ్ళ పరిభాష ఇన్వైట్ చేస్తలేరు. ఆ పడికట్టు పదజాలం అంతా వేరే. వాళ్ళను ఇట్లా తీసి పెట్టేసిండ్రు. ఒక్కొక్కళ్ళు 50 ఏండ్లు 60 ఏండ్లు విప్లవోద్యమంల కొనసాగి ఊరు పేరు లేకుండా అనామకంగా అడవిలా ఎక్కడ రాలిపోయినరో కూడా ఏ కథలు లేవు. అందులో నుంచి కొంతమంది ఈరోజు అనుభవాలు గుణపాఠాలు నేర్చుకొని ఈతలకు వచ్చి రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా ప్రజలను సమీకరించి పోరాడాలి అని వాళ్ళు ఈతలకు వస్తుంటే మనం వాళ్ళను ఆహ్వానించటము, వాళ్ళని ఎంకరేజ్ చేయటం కాకుండా ఈరోజు వాళ్ళను వీళ్ళంతా ఎవరండి? భద్రలోకులు. అద్భుతంగా జీవిస్తారు. సామాన్య ప్రజల జీవితం కంటే వాళ్ళ జీవితాలు చాలా రెట్లు మెరుగున్నాయి. వాళ్ళ ఆస్తులు ఉన్నాయి, ఫ్లాట్లు ఉన్నాయి, వాళ్ళ పిల్లలు గొప్ప గొప్ప స్కూళ్ళలో చదువుతారు, వాళ్ళ పిల్లలు లండన్ అమెరికాకు పోతారు. వాళ్ళు ఈరోజు వీళ్లను వేలు పెట్టి చూపిస్తున్నారు. నేను వాళ్ళను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ కుహనా విప్లవకారులు, ఈ కుహనా మేధావులను నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. సరేనండి, వాళ్ళు పాపం ఈతలకు వచ్చిండ్రు. ఇక మీరు జీవితంలో సగభాగం అయిపోయింది. అందరు 40 పైన ఉన్నారు వీళ్ళు మహానుభావులు. మీరంతా అనుభవించిండ్రు. మీ పిల్లలు, పెళ్ళాం, సంసారము, మీ భవనాలు, మీ రియల్ ఎస్టేట్ ఆస్తులు అన్నీ బాగున్నాయి. ఇప్పుడు మీరు ఇక వెళ్ళండి దండకారణ్యానికి వెళ్ళి మీరు తుపాకీ పట్టుకొని పోరాటం చేయండి. ఇక్కడ మాకు లెక్చర్లు ఇవ్వకండి. లెక్చర్లు ఇవ్వకండి మాకు. మీరు వెళ్ళండి. మీరు వెళ్ళి అక్కడ మీరు ఆ పోరాటాన్ని కొనసాగించండి. మీరు డమడమల లెక్చర్లు, అనర్గళమైనటువంటి లెక్చర్లు, డెమగాగి లెక్చర్లు, పడికట్టు పదజాలాలు మాకు చెప్పకండి. మీరేంటిదో మీ జీవితంలో నిరూపించుకోండి. మీరు ఇది చెప్పడానికి నేను ఈరోజు ఇక్కడికి వచ్చిన. తప్పకుండా వాళ్ళని మనం ఆహ్వానించాలి. ఇది భారతదేశం రాజకీయాల్లో కీలకమైన మలుపు. ఒక రాజ్యాంగబద్ధం, న్యాయబద్ధమే కాకుండా విశాలమైన ఐక్య సంఘటన ఏర్పాటు చేద్దాము. సోషల్, సెక్యులర్, డెమోక్రటిక్ శక్తులన్నింటినీ పునరేకీకరణ చేద్దాము. మన యువకుల మీద మనకి ఇంకా భవిష్యత్తు ఆశ ఉన్నది. వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేద్దాం. మనము సరైన దారిలో మనము ముందు రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం. ఇప్పుడున్న ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం యొక్క దీంట్లో రాజ్యాంగానికి పెద్ద ప్రమాదం సంభవించబోతున్నది. ఇది ఫ్యాసిజానికి దారి తీస్తున్నది. ఇప్పటికే వేలాది మంది కేసులు లేకుండా జైళ్లలో ఉంటున్నారు. కాబట్టి వాళ్ళ అనుభవాలు వాళ్ళు ఈతలకి రానివ్వండి. 1 సంవత్సరం రెస్ట్ తీసుకొనివ్వండి. ఆరోగ్యాలు బాగు చేసుకోనివ్వండి. వాళ్ళు, మనము, ఇతర ప్రజాస్వామిక శక్తులు అన్నీ కలిసి సోషలిజం, సెక్యులరిజం, డెమోక్రసీ, రాజ్యాంగం చెప్పింది ఇదే కదా మనకు. వీటి విలువల సార్థకత్వం కోసము, రియలైజేషన్ కోసము మనం పనిచేద్దాం తప్ప ఎవరైతే వాళ్ళని విమర్శిస్తున్నారో ఇక్కడ ఉండొద్దు. తుపాకీ పట్టుకొని దండకారణ్యానికి పొమ్మని నేను సలహా ఇస్తున్నాను. ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళకు మీరు ఇచ్చే సూచన ఏమిటి? బహుశా ఇంటర్వ్యూ చూస్తారు కావచ్చు వాళ్ళు కూడా. నేను చాలా మనతో ఏమంటారు హ్యూమన్ యాంగిల్ నుంచి చెప్తున్నా. ముందు ఆరోగ్యాలు బాగు చేసుకోవాలి. వాళ్ళు జీవితం 90% అయిపోయింది వాళ్ళది. ప్రభుత్వమే వాళ్ళ ఆరోగ్య బాధ్యత స్వీకరించాలి. తర్వాత రెస్ట్ తీసుకొని తర్వాత వాళ్ళ మీద ప్రజలకు చాలా గౌరవం ఉన్నది. 2004లో అక్కడ ఏది చర్చలు జరుగుతున్నప్పుడు వాట్ ఈస్ దట్ బిల్డింగ్ నేమ్?
మంజీరా అతిథి గృహం, మంజీరా గెస్ట్ హౌస్కు ఎంతమంది ప్రజలు వచ్చిందండి విజ్ఞప్తులు తీసుకొని. ఇప్పటికీ ప్రజలకు వాళ్ళ మీద సభిప్రాయం ఉన్నది. వాళ్ళు రావాలి ఇతలికి నెమ్మదిగా వచ్చి మనలాంటి శక్తులు సోషలిజం, సెక్యులరిజం, డెమోక్రసీ కోరుకుంటూ అట్నే సోషలిస్టులు ఉన్నారు దేశంలో. బెంగాల్లో ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళు ఉన్నారు. ఓట్లు వేస్తారు కదా ప్రజలు ఓట్లే తప్పకుండా అంటారు. మళ్ళీ మనం నెమ్మదిగా ముందు రాజ్యాంగం ఆధారంగా మనము న్యాయబద్ధ ప్రభుత్వం కోసము మనము పోరాటాలు చేద్దాం. ఇందులో నుంచి విప్లవం వచ్చినప్పుడు వస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం విప్లవం అన్న మాట అదొక అది ఒక హాస్యాస్పదమైనటువంటి మాట అయిపోయింది. అది రాదు పోదు, ఎండమావుల కోసం ఎదురు చూడటం. కానీ నేను వీళ్ళకి చెప్పేది ఏంటంటే మీరు పోండి బస్తర్కు, మీ జీవితాలను వదులుకోండి, మీ సంసారాలను వదులుకోండి, మీ సుఖాలను వదులుకోండి, పోండి అక్కడికి పోయి మీరు పోరాటం చేయండి. అందరు బాగానే ఉన్నారు కదా, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, పోండి పోయి చేయండి. మీరు ఎంతకాలం లెక్చర్లు ఇస్తారు? మీ లెక్చర్ల వల్లనే అద్భుతమైనటువంటి బహుజనుల పిల్లలు ప్రాణాలు త్యాగాలు చేసిండ్రు. ఇప్పుడు మీరు చేయండి త్యాగాలు. బహుశా మీరు ఎప్పుడు మాట్లాడినా ఇంత ఆవేశంగా మాట్లాడలేదు. ఎందుకు మీరు ఇంత ఒక రకమైన ఉద్వేగంతో ఉన్నారు? నేను 16 సంవత్సరాలప్పటి నుంచి ఎర్రజెండా అభిమాని. నేను పనిచేసిన, నేను కూడా జైలుకి పోయినా, ట్రేడ్ యూనియన్లలో పనిచేసిన. నేను ఒడ్డు మీద కూర్చొని లెక్చర్లు ఎప్పుడూ ఇవ్వలేదు. నేను చాలా బాధలు పడ్డా నా జీవితంలో కూడా. ఇప్పటికి నేను కోరుకుంటున్నా, విప్లవం కోరుకుంటాను. నేను సమాజం మన స్టైల్లో కోరుకుంటా, రక్షాచైన పద్ధతిలో. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పరిపక్వత రానప్పుడు ముందు మనం మన యువకులు ప్రజలను ఎడ్యుకేట్ చేసుకుందాం. ఈ ఎడ్యుకేట్ చేసుకుందామని నేను మీ టీవీలలో మాట్లాడుతున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ. వాస్తవానికి ఈ మధ్యకాలంలో చేసిన ఇంటర్వ్యూలు ఈ అంశం కేంద్రంగా ఒక రకమైన చర్చ ఉన్నది. కొన్ని అంశాలను రేఖామాత్రంగా కొన్ని లోతుగా మాట్లాడినాం. కానీ ఈ ఇంటర్వ్యూలో భారతదేశంలో కమ్యూనిస్టులు కానీ లేకపోతే ఎంఎల్ పార్టీలు ఎట్లా వచ్చినాయి, ఏం చేస్తున్నాయి, ఈ విషయాలు అయితే కనుక భారతీయ ఆత్మను అర్థం చేసుకోకపోవడము, భారతదేశ ప్రజల మానసిక స్థితిని అర్థం చేసుకోకపోవడము, హింసను మొదలు నివారించాలి, హింస లేకుండా రాజ్యాంగ పద్ధతిలో ఎన్ని అద్భుతాలు చేయవచ్చునో, అది అంబేద్కర్ ఫిలాసఫీని, అంబేద్కర్ రచనలు, ముందు రాజ్యాంగాన్ని గౌరవిస్తే, రాజ్యాంగాన్ని చదివితే చాలా విషయాలు అర్థమవుతాయి, ఎట్లా ముందుకెళ్ళాలని కూడా తెలుస్తుంది. వారు చెప్తున్నది ఒక అనుభవం ద్వారా, ఆచరణ ద్వారా, పరిశీలన ద్వారా వారు చెప్పిన విషయాలు ఇవి. ప్రధానంగా బహుజన సామాజిక వర్గాలకు సంబంధించిన వారు ఇవాళ రాజ్యాంగం గురించి, అంబేద్కర్ గురించి, పూలే గురించి మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఈ దేశీయమైన ఒక సిద్ధాంతాన్ని తయారు చేసిన వారు కాబట్టి బహుశా కొన్ని ప్రత్యక్షంగానే వారు చెప్పిన మాట ఈ రాజ్యాంగ తరహాలోనే వెళ్ళాలి, ఈ రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవాలనే బలమైన అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ.